నమస్కారం సార్. నమస్తే. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఉన్న జ్ఞానమంతా వేదాలలోనే ఉంది, కానీ వేదాలేమో అర్థం అవ్వవు. ఎలాగ మరి? ఇంకా దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా? ఉంది, గొప్ప పరిష్కారం ఉంది. అదే పంచమ వేదం. పంచమ వేదం అయినటువంటి మహాభారతం ఏదైతే ఉందో, ఇది చదివితే వేదాలలో ఉన్నటువంటి సారము మనకు తెలుస్తుంది. అది కాక ఆచరించవలసినటువంటి విషయాలు తెలుస్తాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఏవైతే ప్రతి ఒక్కరూ కూడా ఒకరి జీవితంలో తప్పక సాధించాలో అవన్నీ కూడా తప్పకుండా తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సరైనటువంటి ప్రయత్నం ద్వారా ఇవన్నిటిని కూడా సాధించాలి. అయితే మహాభారతం లోపల ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డా కూడా ధర్మాన్ని వదలవద్దు అన్న విషయము, భగవంతుడు ఎప్పుడు ధర్మంతోనే ఉంటాడు అనేటటువంటి విషయము తెలియడం ద్వారా మనకేంటంటే ధర్మం అన్నిటికంటే గొప్పదని, ధర్మమే మనందరినీ ధరించి ఉంచుతుందన్న విషయాన్ని తెలుసుకుందాం. దాని గురించి మనకు చంద్రవంశం ప్రారంభం, చంద్రవంశంలో ఏం జరిగింది అనేటటువంటి విషయాలు తెలుసుకుంటూ మనం క్రమ పద్ధతి లోపల మెల్లమెల్లగా పాండురాజు తర్వాత ధృతరాష్ట్రుడు, వీరందరి యొక్క పరిపాలన, ఆ తర్వాత వారి జీవితాలలో వచ్చినటువంటి మార్పులు, పిల్లలు పెద్దవాళ్ళుగా ఎదగడము, ఇవన్నీ కూడా మెల్లగా అన్ని కూడా చూసాము. చూసిన తర్వాత చివరికి కేవలం దుర్యోధనుడి యొక్క అసూయ వల్ల, అసూయ తప్ప ఇంకా మరేదీ లేదు, చక్కగా పిలిచాడు మయసభకు. పిలిచి తమ్ముడు అని చెప్పేసి ఒక గొప్ప పెత్తనాన్ని కూడా అప్పచెప్పిన తర్వాత ఆ రాజసూయ యాగంలో ధర్మరాజు యొక్క వైభవాన్ని చూసి ఆ అసూయ ఇంటికి వచ్చిన తర్వాత తన తండ్రితో చెప్తాడు. కుల్లి ఏడుస్తూ ఉంటాడు తండ్రి దగ్గర. నాన్న, అది చూసి నేను ఇదైపోయాను, అసలు ఎంతమంది గిఫ్ట్స్ ఇవ్వడానికి అలా లైన్లు కట్టేసి నిలబడ్డారు, కిలోమీటర్ల వరకు లైన్లు వెళ్ళిపోయాయి. కేవలం ఆయనకు గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎన్ని రకాల మణులు వచ్చాయి, ఎన్ని రకాల గిఫ్ట్స్ వచ్చాయి, ఎంత డబ్బు వచ్చింది, ఇవన్నీ మళ్ళీ రాయడానికి అతను దుర్యోధనునే నియమిస్తాడు. తమ్ముడు, ఈ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో అని చెప్పి. అమాయకుడు ధర్మరాజు అందరూ మంచి వాళ్ళే అనుకుంటాడు. అలా అనుకున్నటువంటి వాడి మీద కేవలం అసూయ ద్వారా పిలిచి మాయాజూతమాడి ఓడించి వస్త్రాపహరణం చేసి, భార్యను కూడా సభలో పిలిచి భార్య పైన కూడా వస్త్రాపహరణం చేయబోయి అత్యంత దారుణంగా క్రూరంగా హింసించి చివరికి ఏదో అదృష్టం బాగుండి ఒకసారి తప్పించుకోగలుగుతారు. మళ్ళీ రెండోసారి పిలిచి, ఈసారి మాత్రం ఇంకా ఏమీ లేదు, ఒకటే పందెం, ఎవరు గెలిస్తే వాళ్ళు ఇక్కడ ఉంటారు, నువ్వు గెలుచుకున్నటువంటి సంపద అంతా మా నాన్న నీకు ఫ్రీగా ఇచ్చినటువంటి సంపద, కాబట్టి నీకు వాటి మీద ఏమీ హక్కు లేదు, వాటిని పందెంలో పెట్టకు, డైరెక్ట్ గా ఒకటే, గెలిచిన వాళ్ళు ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి, అరణ్యానికి వెళ్ళిపోవాలి. 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము చేయాల్సిందే. ధర్మరాజు ఒకే పందెంలో ఓడిపోవడము, ఆ పందెంలో ఓడిపోగానే వెంటనే ఊరంతా కూడా బాధపడుతుంటారు. వీళ్ళు వెళ్తుంటే అందరూ కూడా వీళ్ళని వదల్లేక వీళ్ళ వెనకాల వస్తూ ఉన్నారు. అది చూస్తూ ఉంటారు, చాలా బాధేస్తూ ఉంటుంది. ఎంత బాధపడుతూ ఉంటారో. పురజనులంతా ఎంత దూరం వచ్చి లాభం ఏమిటి, వారిని వెనక్కి పంపించేస్తాడు. కాకపోతే బ్రాహ్మణులు మాత్రం వీళ్ళతోనే వస్తారు. ధౌమ్యుడు ఎవరైతే పురోహితుడు ఉన్నాడో ఆయన, మిగతా బ్రాహ్మణులు కూడా వాళ్ళందరికీ ఈయన చెప్పి చూస్తాడు, బాబు మీరు వస్తే మేము ఏం చేయాలి, మేము మిమ్మల్ని ఎలా పోషించాలి అని. వాళ్ళంటారు, మా పోషణ బాధ్యతను పట్టించుకోకు, మీ వెంట మాత్రం మేము వస్తాము, మా కష్టాలు ఏవో మేము పడతాము, కానీ మాకు నీతో ఉండడమే మా అందరికీ కూడా ఇష్టము అని చెప్పేసి అంటాడు అనమాట. సరే, ధౌమ్యుడు వీళ్ళందరూ కూడా వచ్చారు, మరి ఎలాగా ఆహారం పెట్టేటటువంటి పరిస్థితులు, ఇది ఏం చేయాలి అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఈ మొత్తం ప్రపంచానికి కూడా ఆహారం ఇచ్చేది ఎవరు? సూర్య భగవానుడు, కాబట్టి అతన్ని శరణు పొందు అంటాడు. ఆ ధౌమ్యుడు చెప్పగానే అనుకున్నట్టుగానే యుధిష్ఠిరుడు సూర్య భగవాను ఆరాధిస్తాడు, అక్షయ పాత్రను స్వీకరించగలుగుతాడు. ఈ విధంగా అందరూ కలిసి కామ్యక వనంకి వెళ్తారు. ఈ కామ్యకవనము, దైత్యవనము, ఇది మాట మాటకి వీళ్ళు కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు అక్కడ, ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది. సరే, పాండవులు వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడికి ఎక్కడో బాధ. అడుగుతాడు విదురుడిని, ఏమయ్యా అని చెప్పి. విదురుడు అంటాడు, నువ్వు చేసింది తప్పు అని. దాంతో విదురుడిని ఎల్లగొట్టేస్తాడు.
నువ్వు వెళ్ళిపో, నీకు పాండవ పక్షపాతివి అని చెప్పి. విదురుడు అంటాడు ధర్మబద్ధంగా లేవు అంటే, లేదు నువ్వు పాండవ పక్షపాతివి వెళ్ళిపో అని. పాండవుల దగ్గరికి వెళ్ళిపోతాడు విదురుడు. తర్వాత ధృతరాష్ట్రుడు మళ్ళీ బాధపడతాడు, సంజయుని పంపిస్తాడు. సంజయుడు వెళ్ళి అంటాడు అనమాట, మీ అన్నగారు బాగా బాధపడుతున్నారు, వచ్చేసేయి, నువ్వు రాకపోతే ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు, వచ్చేసేయి అని. సరే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు విదురుడు. ఆ విధంగా విదురుడు కోపాన్ని తగ్గించిన వాడైతాడు సంజయుడు. తన తెలివితేటలతోటి సంజయుడు ఎప్పుడు కూడా ధృతరాష్ట్రుని కాపాడుతూ ఉంటాడు. మరోసారి కూడా కాపాడాడు. ఇక ఏం చేయమంటాడు? ఇంతలోకే వేదవ్యాసుడు అక్కడికి రావడం జరుగుతుంది. ఆ వేదవ్యాసుడు రాగానే ధృతరాష్ట్రుడు చెప్తాడనమాట, ఏం చేయమంటారు, నాకు ఆడుకోవడం పిల్లలు ఇష్టం లేదు, కాకపోతే దుర్యోధనుడు వినడు, అతడు అవివేకి, నాకు ఆ విషయం తెలుసు, కానీ ఏం చేయాలి, అతని ఫ్రెండ్స్ చెడ్డవాళ్ళు, చెడ్డ సూపతి పట్టాడు నా కొడుకు, ఏం చేయాలి? సో వాళ్ళ కర్ణుడితోని మెయిన్ ప్రాబ్లము, వాళ్ళందరూ కలిసి ఇలా చేస్తున్నారు, మీరు మాత్రం దయ చూపండి అంటే, లేదు దయ చూపడం అన్ని ఓకే గాని వీళ్ళు ఎవరు, నీ తమ్ముడి యొక్క పిల్లలు అత్యంత దారుణంగా అడవి లోపల బాధపడుతున్నారు, వాళ్ళని ఇప్పటికైనా పిలిపించు, ఇంకా ఈ వంశం మనది నిలబడాలి, ఎందుకంటే వేదవ్యాసుడు వంశమే కదా ఇది, ఈ వంశం మన వంశం నిలబడాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వాళ్ళని పిలిపించు అంటే ఆయన అంటాడు, లేదు లేదు మీరే చెప్పండి దుర్యోధనుడికి, నేను చెప్పలేను వాడికి అంటాడు. సరే నేను కాదులే, వస్తారు మార్కండేయ మహర్షి వాళ్ళు వస్తారు, మైత్రేయ మహర్షి, ఆ మైత్రేయ మహర్షి వచ్చాక మైత్రేయ మహర్షి ద్వారా చెప్పించు అని. సరే మైత్రేయ మహర్షి రాగానే ఆయనకు చెప్తాడు, చెప్పగానే మైత్రేయ మహర్షి చెప్తాడు అనమాట, మంచి బుద్ధులన్నీ కూడా చెప్తాడు. ఇలా వేదవ్యాసుడు నీకు కూడా అనుకుంటామయ్యా, మేము అందరం అనుకుంటాం, వేదవ్యాసుడు కూడా చెప్పాడు, నువ్వు చేస్తున్నటువంటిది చాలా తప్పు ఇది, కాబట్టి ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకుని ఇంకా వాళ్ళందరినీ పిలిపించేయి, నీకు అన్నదమ్ములు ఎక్కడి నుంచి దొరుకుతారు, ధర్మరాజు ధర్మపరుడు తెచ్చుకో అని. ఆ టైం లోపల ఇతను ఇంకా తొడలు కొట్టుకుంటూ ఉంటాడు, కాళ్ళతో ఇలా నేల మీద రాస్తూ ఉంటాడు అనమాట, అంటే ఐ డోంట్ కేర్ అనగానే అప్పుడు ఆయన అంటాడు అనమాట, ఇంకా కోపం వస్తుంది ఆయనకి, ఎంత చెప్పినా కూడా వీడు నన్ను పట్టించుకోకుండా ఉన్నాడు అని చెప్పేసి గదాయుద్ధం జరిగి తీరుతుంది, భీముడిని తొడలు పగలగొట్టి నువ్వు ఘోరంగా చనిపోతావు అని చెప్పి శాపం పెడతాడు. ధృతరాష్ట్రుడు వెంటనే కాళ్ళు పట్టుకుంటాడు, అలా చేయకండి, అదెంత మాట, మీరు ఏదో సలహా ఇస్తారని పిలిస్తే మీరు శాపాలు పెట్టిపోతున్నారు ఏమిటండి అంటే, ఇప్పుడు ఆయన అంటాడు, సరే ఇంకా ఏదైనప్పటికీ కూడాను, ఇక మీ కుమారుడు గనక ఒకవేళ శాంతి మంత్రము ఉంటే ఓకే, శాంతి గనక పాటించకపోతే అతడు అనుభవించక తప్పదు అని చెప్పేసి చెప్తూ ఆయన అంటాడు, ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా, అత్యంత ఘోరమైనటువంటి రాక్షసుడు ఒకడున్నాడు కిరిమీరుడు అని చెప్పి, ఆ కిరిమీరుణ్ణి భీముడు చంపేశాడు, అతను బకాసురుడు యొక్క స్నేహితుడు, హిడింబాసురుడు యొక్క స్నేహితుడు, అతను వచ్చి పాండవులందరినీ కూడా హింస పెడదామని ప్రయత్నం చేశాడు, కానీ భీముడు ఒక్కడే అత్యంత క్రూరంగా అతన్ని చంపేశాడు కిరిమీరుణ్ణి, నువ్వు గుర్తుంచుకో, నీ కొడుకు అతనితో యుద్ధం చేయబోతున్నాడు అని అనగానే ఇంకా మరింత బెంగపడుతూ ఉంటాడు, ఇంకా చింతగా అయిపోతాడు, ఇదేమిట్రా ఘోర అని చెప్పేసి. సరే ఈ సమయం లోపల ఏమవుతుంది, ఇంకా శ్రీకృష్ణుడు వీళ్ళు వాళ్ళు అందరూ కూడా వీళ్ళని అడవిలో చూడడానికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక ద్రౌపది ఒకే బాధపడుతుంది, ఇంకా ఒక్కసారిగా బాధపడుతుంది ద్రౌపది శ్రీకృష్ణుడిని చూసి, నేను నీ చెల్లెల్ని, నేను ఒక గొప్ప యువరాణిని, చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏంటో తెలియనటువంటిది, అటువంటిది చూడు నాకు ఇటువంటి కష్టం వచ్చింది, ఎవరు పట్టించుకోవడం లేదు అని తన జుట్టు కూడా చూపిస్తుంది అనమాట, ఈ జుట్టు చూడు, నేను ఇంకా అసలు విధవలేదు, ఈ జుట్టుని నేను మళ్ళీ జడ వేసుకునేటటువంటి ప్రసక్తే లేదు. సో కృష్ణుడు అంటాడు అనమాట, మా వంశాలు ఏవైతే ఉన్నాయో, వృష్ణి వంశము, అంధక వంశము, సాత్వత వంశము, ఈ వంశంలో ఉన్న యాదవులందరూ కూడా నీ వైపే నిలబడతారు, నువ్వు అసలు బెంగపడవలసినటువంటి అవసరం లేదు, అందరము కలిసి దుష్ట సంహారం చేద్దాము, దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడిని వాడి సంఖ్య అందరినీ కూడా మనము నాశనం చేసి మళ్ళీ నిన్ను పట్టాభిషేకం చేస్తాను, నువ్వు ఇంకా బాధపడకు అనగానే అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవాను కీర్తిస్తుంటే, ఎందుకయ్యా నన్ను కీర్తిస్తున్నావు, నువ్వు నేను ఒకటి, ఆ విషయం నీకు తెలీదా, మన ఇద్దరము ఒకటే, నువ్వు నరుడవి నేను నారాయణుడని, ఈ జన్మలో మళ్ళీ మనం ఇక్కడ కలుసుకున్నామంతే అనగానే అంటాడనమాట, నువ్వు అసలు ఆ టైంలోనే నేను ఉంటే యుద్ధం అసలు ఇది క్రీడనే ఆపేసేవాడిని, ఆ టైం లోపల శాల్యుడు అని చెప్పి శాల్వుడు అతన్ని చంపడానికి నేను వెళ్ళాను, ఆ సమయం లోపల 6 నెలల పాటు ఆ యుద్ధం జరిగింది, చివరికి నేను అతన్ని చంపడం వల్ల రాలేకపోయాను ఆ సమయం లోపల అని చెప్పేసి వీళ్ళ పిల్లల్ని వీళ్ళని అందరినీ కూడా చిన్న చిన్న పిల్లలకి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి, బెంగపడకు మీ పిల్లలంతా మా దగ్గరే పెంచుకుంటాంలే అని చెప్పేసి చెప్తారనమాట. సరే ఇక ఇక్కడి నుంచి ఏం చేస్తారు వాళ్ళు, కామ్యక వనంలోంచి ద్వైత వనంలోకి వెళ్తారు. మాటికి వాళ్ళు ఎక్కడున్నారు అంటే కామ్యక వనమా ద్వైత వనమా చెప్పలేం మనం, ఓసారి ఇక్కడున్నారు, ఓసారి అక్కడున్నారు, ఓసారి ఇక్కడున్నారు, ఓసారి అక్కడున్నారు. సరే అక్కడ మార్కండేయ మహర్షి వస్తాడు, రాగానే ఈయన ఇంకా ఆయనని కలుసుకుని ఇంకా చాలా సంతోషపడి ఆయనతో రోజులు కబులు చెప్తూ ఉంటాడు. ఈయన చూస్తూ ఉంటుంది ద్రౌపది, మాట్లాడితే ఈ బ్రాహ్మిన్స్ పట్టుకొని ధర్మం చెప్పండి అని అంటూ ఉంటాడు అని చెప్పేసి ఆమె అంటుంది అనమాట. ద్రౌపది ఒక రోజు మెల్లగా టాపిక్ లేపుతుంది,
నువ్వు ఇట్లా బ్రాహ్మిన్స్ తో మాట్లాడుతూ ఊరట పొందుతున్నావు, నువ్వు రాముడు లాంటి వాడు అంటున్నావు, అన్ని ఓకే, నువ్వు ధర్మరాజువే, నువ్వు నిజంగా రాముడికి సంబంధం, రాముడి లాంటి వాడివే, గొప్పవాడివే. కాకపోతే ఒకసారి ఊహించుకో, నేను ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను. 5గురు ప్రపంచాన్ని జయించినటువంటి భర్తలకు భార్యని, కానీ నా పరిస్థితి ఏమిటి, ఇంత క్రూరంగా ఉంది. నీకు జాలి వేయడం లేదా నా మీద? వాళ్ళు ఎవరు శత్రువులు, వాళ్ళు ఆనందంగా ఉన్నారు, వాళ్ళ మనసు మారి నిన్ను ఏదో తీసుకెళ్తారని అనుకుంటున్నావు, కానీ అది ఎప్పటికీ జరగదు అని చెప్పేసి అంటే భీముడు కూడా మాట కలుపుతాడు. మాటలో మాట ఇద్దరు కలిపి ఈయనని హింసిస్తూ ఉంటారు. ఇక ధర్మరాజుని పట్టుకొని పాపం సాధిస్తూ ఉంటారు అనమాట. సాధిస్తూ ఉంటే ఇంతలోకి అక్కడికి వేదవ్యాసుడు రావడం జరుగుతుంది. ఆయనకు చెప్పుకుని బాధపడతాడు ధర్మరాజు. ఇలా జరుగుతుందయ్యా, మాట మాటికి నన్ను, నా వెనకాల పడి నన్ను సతాయిస్తున్నారు వీళ్ళిద్దరు అనగానే, కాదు కాదు, యుద్ధం చేసి వాళ్ళ మీద గెలవడం అనేది ట్రూత్, గెలవాలి ఖచ్చితంగా, మీరు యుద్ధం చేయవలసిందే, దెర్ ఇస్ నో ఎస్కేప్. హౌఎవర్ ఇప్పుడు మీ దగ్గర ఆ శక్తి ఉంది అని నేను అనుకోను. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు పదవి లోపల ఉన్నారు. పదవి లోపల ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, జనరల్ గా అందరూ కూడా సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను అర్జునుడికి చెప్పేది ఒకటే, మీ అందరిలోకి కూడా తెలివైన వాడు, అతనికి ప్రతిస్మృతి అని ఒక విద్య ఇస్తాను, తద్వారా అతడు గొప్ప గొప్ప కార్యాలు ఇక్కడి నుంచి సాధించగలడు, అతను దివ్యాస్త్రాలు సంపాదించుకోగలడు అని చెప్పగానే అర్జునుడు అక్కడి నుంచి వెళ్ళడము, ఇంద్రకీలాద్రి పర్వతానికి వెళ్ళడము, అక్కడ మళ్ళీ మొత్తం మీద ఎలా అయితేనేంటి శివుడిని తను ప్రసన్నం చేసుకోవడము, ప్రసన్నం చేసుకున్న తర్వాత పాశుపతాస్త్రాన్ని సంపాదించడము, అక్కడి నుంచి ఇంద్రుడు సభకు వెళ్ళడము, ఇంద్రుడు సభ లోపల కూడా ఆనందంగా ఉండడము. ఇంద్రుడు కూడా చిత్రసేనుడు అని ఒక వ్యక్తిని, ఇతనికి యూనో రకరకాల పాటలు, నృత్యాలు, ఇవన్నీ సంగీతము, యూనో నృత్యము, ఇవన్నీ నేర్పించడానికి చిత్రసేనుడిని పెడతాడు. అక్కడికే ఊర్వశి కూడా వస్తుంది. ఎందుకంటే ఒకరోజు అర్జునుడు అనుకోకుండా ఊర్వశి వైపు చూస్తాడు. చూడగానే ఇంద్రుడు చూస్తాడు, నా కొడుకు ఊర్వశిని ఇష్టపడుతున్నాడేమో అని చెప్పేసి ఊర్వశిని పంపించు అంటాడు. ఊర్వశిని చూసి తన ముందు పాదాభివందనం చేస్తాడు. దాంతో ఆమెకి కోపం వచ్చి ఆమె ఏముంటుందంటే, నువ్వు నపుంసకుడుగా మారిపోతావు అని. సరే, ఇది మళ్ళీ చిత్రసేనుడికి ఇంద్రుడికి చెప్తే వాళ్ళంటారు, బెంగపడకలే, నువ్వు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పనికొస్తుంది, కొద్దిసేపటి కోసము, ఆమె శాపం కూడా నీకు వరమే అని చెప్పేసి అంటారు. సరే, మరి నేను వెళ్తాను అంటే, నువ్వు వెళ్ళడానికి వీలేదు, నీతోని కొన్ని పనులున్నాయి, మాకు ఇక్కడ నివాత కవచులు అని ఉన్నారు, రాక్షసులను చంపాలి, కొద్దిగా టైం ఉంది, టైం పడుతుంది, నువ్వు ఇప్పుడే భూలోకానికి వెళ్ళకు, ఇక్కడ అంతలోపల ఈ విద్యలన్నీ నేర్చుకో, మా అందరి అస్త్రాలు స్వీకరించు అని. అందరి అస్త్రాలు ప్రయోగించడం ఎలాగా, వాటిని విత్డ్రా చేయడం ఎలాగా, అన్ని కూడా నేర్చుకుంటూ ఉంటాడు అర్జునుడు. మరి ఇక్కడ కింద ఎదురు చూస్తూ ఉంటారు కదా అందరూ, అందుకోసం అని చెప్పి లోమశ మహర్షి అక్కడికి వస్తాడనమాట. వచ్చి చూస్తాడు, ఇంద్ర సభలో ఇంద్రుడి సీట్ లో కూర్చొని ఉంటాడు అర్జునుడు. ఆయన అడుగుతాడు, ఎవరయ్యా ఈయన, నీ సీట్ లో కూర్చున్నాడు అనగానే అప్పుడు చెప్తాడనమాట, ఎట్లాగా ఈయన నరనారాయణలలో ఒకడైనటువంటి అర్జునుడు. సో అనగానే, సరే వెళ్ళి వీళ్ళ అన్నగారు ఉన్నారు కింద, ఆయనకి వెళ్ళి చెప్పు, వీలైతే ఆయనను తీసుకొని తీర్థయాత్రలకు తీసుకెళ్ళు, ధర్మరాజు మరీ డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాడు, చాలా డిప్రెస్ అవుతున్నాడు, ఆయనను తీసుకొని వెళ్ళు అని చెప్పగానే సరే సరే అని చెప్పేసి ఆయన భూలోకానికి వస్తాడు. భూలోకానికి వచ్చి మొత్తం ధర్మరాజుకు చెప్పడము, ధర్మరాజు చాలా సంతోషపడతాడు. ఇదే సమయంలో ధృతరాష్ట్రుడికి కూడా తెలుస్తుంది అర్జునుడు అన్ని రకాల ఆయుధాలు తెచ్చుకున్నాడని, తను కూడా కాస్త బాధపడుతూ ఉంటాడు. సరే, ఈ సమయం లోపల ఇంకా కిందికి రావడం అతను అంటాడనమాట. అతను రాగానే ఇక ఇతడు సో అడుగుతాడు, నా అంత దురదృష్టం ఎవరికైనా ఉందా ఈ ప్రపంచంలో, నేను అనవసరంగా నేను బాధపడ్డమే కాకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా బాధ పెడుతున్నాను అని చెప్పేసి, నాలాంటి దురదృష్టవంతుడు ఎవరన్నా ఉన్నాడా అంటే, అప్పుడు వాడు చెప్తాడు అనమాట, ఎంతయ్యా మాట్లాడుతున్నావు, నీకంటే కూడా ఘోరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, నలమహారాజు. ఆ నలమహారాజు చరిత్ర మొత్తం చెప్తారనమాట. నువ్వు కనీసము అన్నదమ్ముళ్ళు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ని వెంట ఉన్నారు, వంట సరిగ్గా టైంకి వంట తింటున్నావు, సేవ చేసుకుంటుంది చక్కగా భార్య, ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ లేకుండా కూడా నలమహారాజు ఎంత కష్టపడ్డాడో తెలుసా అని మొత్తం నల చరిత్ర మొత్తం చెప్తారనమాట. చెప్పి, కలి ప్రభావం అలా ఉంటుందయ్యా, భయపడకు, చివరికి నలమహారాజు గెలవడమే కాకుండా రాజ్యాన్ని సంపాదించుకుంటాడు, మళ్ళీ తన శత్రువు అయినటువంటి తన తమ్ముడు పుష్కరుడికి మళ్ళీ మంచి కూడా చేస్తాడు, ఇక నువ్వు బెంగపడవలసినటువంటి అవసరం లేదు అని అంటాడు అనమాట. సరే, ఇంకప్పుడు ఇక తీర్థయాత్ర పర్వం స్టార్ట్ అవుతుంది. ఈ తీర్థయాత్ర పర్వం మాత్రం చాలా పెద్దది. లోమశుడు రకరకాల తీర్థయాత్రలకు తీసుకెళ్తుంటాడు, కాశీ, ప్రయాగ, ఇటు నైమిషారణ్యము, గోమతి నది, ఇలా ఎన్ని చోట్లకు తీసుకెళ్తాడంటే లెక్కలేనన్ని చోట్లకు తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. తీసుకెళ్లి ప్రతి విషయాన్ని చెప్తుంటాడు. తీర్థయాత్ర ఒక మనిషి ఎందుకు చేయాలి, పుష్కర తీర్థం ఎందుకు వెళ్ళాలి, ఎన్ని రకాల తీర్థాలలో ఎన్ని రకాల కార్యాలు చేయిస్తాడో ధర్మరాజుతో అంటాడనమాట. ఇది నీ అదృష్టం కొద్దీ ఇవన్నీ కూడా నువ్వు చేసుకోగలుగుతున్నావు, అందరికీ ఈ అదృష్టం ఉండదయ్యా అని చెప్పేసి అన్ని తీసుకెళ్తుంటాడు. అగస్త్యాశ్రమానికి తీసుకెళ్తాడు. అగస్త్యుడు చేసినట్టు అగస్త్యుడి పెళ్లి గురించి మాట్లాడతాడు. అగస్త్యుడు చేసిన వాతాపి జీర్ణం కథ చెప్తాడు. అగస్త్యుడు సముద్రంలో నీళ్లు తాగడం గురించి చెప్తాడు.
ఇవన్నీ కూడా చెబుతూ మళ్ళీ దదీచి తన వెన్నెముకనిచ్చి ఏ విధంగా వజ్రాయుధాన్ని ఇచ్చాడు అనేటటువంటి కథ తెలుసుకుంటారు. ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు మహేంద్ర పర్వతం వెళ్తారు. అక్కడ పరశురాముడి ఆ అసిస్టెంట్ అయినటువంటి అకృతవర్ణుడు ద్వారా పరశురాముడి యొక్క గొప్ప కథలు అన్ని వింటాడు. తర్వాత రోజు నాడు ఒక మంచి ముహూర్తంలో పరశురాముడిని ఆ రోజు చూడడం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రభాస తీర్థానికి వెళ్తారు. అంటే ప్రభాస తీర్థం అంటే మన నాగనాథ్ కాదు, సోమనాథ్కి వెళ్తారు. సోమనాథ్ లోపల అప్పుడు మంచిగా అక్కడ శ్రీకృష్ణుడు వాళ్ళు మళ్ళీ అక్కడ కనిపిస్తారు. శ్రీకృష్ణుడు, బలరాముడు వీళ్ళందరూ. సరే అక్కడి నుంచి గంధమాదన పర్వతానికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళగానే ఆ విపరీతమైన గాలులు, ఈ నడక, ఈ అలసటకు పాపము ద్రౌపది బాగా అలిసిపోతుంది. ఇక అప్పటి నుంచి ఈ ఘటోత్కచుడు ఆయన ఫ్రెండ్స్ వీళ్ళందరూ వీళ్ళని మోసుకెళ్తూ ఉంటారు అనమాట. రాక్షసులు కాబట్టి ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఇదే సమయం లోపల ఏమవుతుంది, ద్రౌపది తన దగ్గర వచ్చినటువంటి ఆ సౌగంధిక పుష్పాన్ని చూసి భీముడితోని అది నాకు కావాలి అనడము, భీముడు మెల్లగా గంధమాదన పర్వతానికి వెళ్ళడము, ఆ గంధమాదన పర్వతంలో యక్షులతో కొట్లాడము, అక్కడ ఒక వ్యక్తిని చంపేయడము, ఆ వ్యక్తి కూడా తన పూర్వజన్మ దుష్కృతం వల్ల శాపానికి గురైతాడు కాబట్టి కుబేరుడు పర్వాలేదులే, ఏం పర్వాలేదు, చంపేస్తే చంపేశావు, అతనికి శాప విమోచనం చేశావు అంటాడు. సరే ఆ పుష్పాలను తీసుకొచ్చి ఆ ఈమెకి ఇచ్చేస్తాడు, ద్రౌపదికి ఇస్తాడు. ద్రౌపది చాలా సంతోషపడుతుంది. ఇదే సమయంలో భీముడు లేని సమయం చూసుకొని జటాసురుడు అని ఒక రాక్షసుడు, ఈ వీడే కిర్మీరుడు, బకాసురుడు, హిడింబాసురుడు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, వీళ్ళందరినీ కూడా నువ్వు చంపేశావు, నేను రివెంజ్ తీసుకోక తప్పదు అంటే వాడిని కూడా భీముడు చంపేస్తాడు. వీళ్ళని ఎత్తుకొని పారిపోతూ ఉంటాడు. నకుడు మాత్రము గోల చేస్తాడు, అరే మా అన్నయ్య వచ్చాడంటే చూడు నిన్ను, నీ తోడుకలు తీస్తాను నా కొడుగా అని చెప్పి బండ బూతులు తిడుతూ అతన్ని. సరే మొత్తం మీద భీముడు రావడము, భీముడు వచ్చేసి అనుకున్నట్టుగానే వాడిని చంపడము, జటాసురుడిని చంపడము జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక జటాసురుడు చనిపోయిన తర్వాత ఇక చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ ఈయన అర్జునుడు రావడం అంటూ జరుగుతుంది. మాతలి ఎవరైతే ఉన్నారో ఆయన తన రథం లోపల ఇంద్రుడితో సహా వస్తారు. ఇంద్రుడు కూడా వస్తాడు. ఇంద్రుడు కూడా రాగానే అందరూ కూడా చాలా సంతోషపడతారు. అప్పుడు అతను చెప్తాడనమాట, మీ తమ్ముడిని ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకున్నామంటే ఇక్కడ నివాత కవచులు అని చెప్పేస్తున్నారు, వాళ్ళని చంపడం మామూలు విషయం కాదు, అత్యంత దారుణమైనటువంటి కష్టమైనటువంటి యుద్ధము. ఆ యుద్ధంలో ఈయన అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించి వారిని చంపడం అంటూ జరిగింది. కాలకేయులను ఉన్నారు, వాళ్ళని కూడా చంపాడు మీ తమ్ముడు. మామూలు పోరాటం కాదు, ఎన్నోసార్లు రథసారైనటువంటి మాతలు కూడా మూర్చపోవడము అవి ఇవి జరిగింది. ఎన్నోసార్లు భయపడిపోయారు. యుద్ధము మాయతో చేసినటువంటి యుద్ధాలు మీ తమ్ముడు వల్ల ఇవన్నీ కూడా జరిగాయి. మీ తమ్ముడు చేతిలో మరణ రాసి పెట్టింది, అందువల్లనే ఇన్ని రోజులు మీ తమ్ముడు అక్కడ మా దగ్గర ఉండడం జరిగింది, బెంగపడకు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళగానే ఎంత సంతోషపడతాడు ధర్మరాజు, నా తమ్ముడు. ప్రతిరోజు కూడా అర్జునుడిని తలుచుకొని బోర్ ఏడుస్తాడు, నేను చేసిన తప్పో అని ఏడుస్తూ ఉంటాడు. అర్జునుడు కూడా రాగానే ఇంకా అసలు ఆ బాధ తగ్గిపోతుంది. తమ్ముడు చూసిన ఆనందం లోపల విపరీతమైన సంతోషంగా ఉంటాడు. తమ్ముడు ఆ బాణాలన్నీ ఎట్లా వేస్తారో చూపించు, కథలు ఏంటి అంటే మొత్తం కథలన్నీ కూడా అర్జునుడు వివరించడం. ఆ తర్వాత అర్జునుడు బాణాలను వేద్దామని ప్రయత్నం చేస్తే అప్పుడు నారదుడు వచ్చి తప్పు, అవి నువ్వు వాడకూడదు, అందులో జస్ట్ టెస్ట్ కోసం అని చెప్పి అసలు చేయకూడదు, టెస్ట్ అనేది ఉండదు, డైరెక్ట్ అవసరం వచ్చినప్పుడు అటాక్ చేయడమే, ప్లస్ ఈ పాశుపతాస్త్రం మాత్రం వాడకూడదు అని చెప్పేసి చెప్తాడనమాట. అది కేవలం ఎమర్జెన్సీస్ కి పాశుపతాస్త్రం నువ్వు వాడకూడదు అంటాడు. సరే అని చెప్పేసి అంటాడు. నారదుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఓ రోజు అడవి లోపల సామాన్లు తీసుకొద్దామని చెప్పేసి కావలసినటువంటి జంతువులను వేటాడుతూ భీముడు నహుషుడు అనేటటువంటి వీళ్ళ వంశుడు, ఇక్ష్వాకు వంశం వాడికి, సారీ చంద్రవంశం వాడికే దొరికిపోతాడు. ఆ పాము రూపంలో ఉంటాడు అతను తన శాప వృత్తాంతం చెప్తాడు. అగస్త్యుడి చేతిలో నాకు శాపం జరిగింది, నన్ను ఇంద్రుడిగా సెలెక్ట్ చేసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నాక నేను ఇంద్రుడిగా ఉంటే ఊరుకోే కదా, ఇంద్రుడిగా అయిన తర్వాత మళ్ళీ మెల్లగా చూస్తే ఆమె కనిపించింది, సచీదేవి కనిపించింది ఒక రోజు. మరి నేను ఇంద్రుడిని అయితే నాకు సచీదేవి కూడా నాతోటే ఉండాలి కదా అని చెప్పి కోరికను ఎక్స్ప్రెస్ చేశాను. అప్పుడు చివరికి సచీదేవి తెలివిగా ఈ సప్తర్షులు మోసుకొచ్చే పల్లకీలో నన్ను రమ్మని చెప్పింది. అలా వెళ్తూ నేను ఆనందంలో తొందర చేయడంతో తన్నాను అగస్త్యుడిని. దాంతో అగస్త్యుడు శాపం ఇచ్చాడు నాకు, అందువల్ల నేను ఇలా పాముగా మారిపోయాను అని చెప్పేసి చెప్తాడు. చెప్తే మరి అప్పుడు ధర్మరాజు వస్తాడు, తమ్ముడు ఇంకా రాలేదని వెతుక్కుంటూ వచ్చి చూసేసరికి నహుషుడు ఉంటాడు. అప్పుడు నహుషుడితో అంటాడు, మరి నీ శాపం ఎట్లా పోతుంది, నా తమ్ముడిని ఎలా వదులుతావు అని అంటే అప్పుడు చెబుతాడనమాట అతను, ఏం లేదు మన ఇద్దరి మధ్య చర్చా కార్యక్రమం ఉంటుంది, యక్ష ప్రశ్నల్లాగా నహుష ప్రశ్నలు ఉంటాయి. అయితే నహుష ప్రశ్నలు వేస్తూ ఉంటాడు ధర్మరాజు కూడా, ఇద్దరు ఒకరినొకరు ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. ఆ అద్భుతమైనటువంటి విద్వత్తుతో కూడినటువంటి చర్చ అవగానే భీముడిని వదిలేసి అతను శాప విమోచనమై వెళ్ళిపోతాడు అనమాట. సారీ, నేను ఒక విషయం మర్చిపోయాను. ఇందులో భీముడు గంధమాదన పర్వతం వెళ్ళినప్పుడు హనుమంతుడిని కూడా కలవడం జరిగింది, నేను అది
చెప్తూ చెప్తూ ఫ్లో లోపల మర్చిపోయాను. ఆ గంధమాదన పర్వతంలో హనుమంతుడు కూడా కలవడము, హనుమంతుడు ముందు భీముడి గర్వభంగం కావడము, సో అవన్నీ కూడా జరుగుతాయి. నేను మీ పతాకం మీద నిలబడతాను అని చెప్పి ఆంజనేయ స్వామి చెప్పడము, ఆంజనేయ స్వామి తన విరాట రూపం చూపిస్తాడు. ఏ విధంగానైతే శ్రీకృష్ణుడు అర్జునుడికి విరాట రూపం చూపిస్తాడో ఆ విరాట రూపం కూడా అది భీముడు చూడడం అంటూ జరుగుతుంది. ఆ విషయం నేను ఇందాక చెప్తూ చెప్తూ మర్చిపోయాను. ఇక ఇప్పుడు మనం ఉన్నటువంటిది మార్కండేయ పర్వము. ఈ మార్కండేయుడు మళ్ళీ వస్తాడు. ఇది కూడా చాలా పెద్దది. ఏది మన తీర్థయాత్ర పర్వం ఎలా అయితే 70-80 ఉప పర్వాలు ఉన్నాయో, ఇందులో కూడా సుమారు 50-60 ఉప పర్వాలు ఉంటాయి. చాలా 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 పెద్దది. నేను అంటే అందుకోసమే మనకి ఇన్ని రోజులు పడుతుంది. నేను అసలు ఇంపార్టెంట్ పాయింట్స్ వదలకుండా వీలైనన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మధ్యలో కొన్ని మిస్ అవుతాయేమో తెలియదు. బట్ నేనేమనుకుంటున్నానంటే ఈ మార్కండేయ సమస్య పర్వం అనేటటువంటి ఈ ఉప పర్వాన్ని ఒక 20 వీక్స్ తర్వాత మన మొత్తం మహాభారతం అయిపోయాక కానీ, లేదా మధ్యలో వేరే కోర్సులు అయిపోయాక ఒక 20 వారాల పాటు ప్రత్యేకంగా ఈ మార్కండేయ సమస్య పర్వం అనేటటువంటి ఈ ఉప పర్వమే ఒక స్పెషల్ బుక్ లాగా మనము చెప్పుకుందాం. ఎందుకంటే ఇందులో ఉన్న నాలెడ్జ్ వదలడము నాకు ఇష్టం లేదు. ఇది చెప్పుకుంటూ పోతే ఇదే అవుతుంది. ఇక మహాభారతం ఇంకా అలా ఉండిపోతుంది. సో కాబట్టి వీలైనంత క్లుప్తంగా చెప్పుకుని ఇందులో కూడా చాలా చెప్పుకున్నాం మనం. మార్కండేయుడు రావడము, మార్కండేయుని ముందు యుగ ధర్మాలు అడుగుతాడు, మనిషి జీవితాలు వీటి గురించి అడుగుతాడు, తర్వాత ఎలా ఎలా జరిగి ఇవన్నీ అడగడము కాకుండా కథలు బోలెడన్ని కథలు చెప్తాడు. వైవస్వత మనము మత్స్యావతారం కథ చెప్తాడు, దుందుమారుడు కథ చెప్తాడు, ఇలా రకరకాల కథలు చెప్తాడు. బ్రాహ్మణులు తర్వాత క్షత్రియులు వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధము, బ్రాహ్మణుల గొప్పతనం కొంతసేపు, క్షత్రియుల గొప్పతనం కొంతసేపు, మిగతా వర్ణాల యొక్క కలయిక గురించి కొంతసేపు, ఇవన్నీ చెబుతూ 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 మనము గత వారం వరకు వచ్చామన్నమాట. ఇక ఈ వారము ఇక మనము కొత్త ఇది తెలుసుకుంటాం అన్నమాట. సో ఆయన ఇప్పటి వరకు మనము అరణ్య పర్వం మొత్తం కూడా వీలైనంత షార్ట్ గా చెప్పుకున్నాము. చాలా మందికి ఇది ఆల్రెడీ తెలిసిన కథనే. ఒకసారి రివిజన్ అయిందని ఆశిస్తున్నాను. ఏమంటారు? క్విక్ రివిజన్ అయిందా సార్? అది రిమైండర్ పెట్టుకోవాలి సార్. మార్కండేయ మళ్ళీ మర్చిపోతాం మనం ఇన్ని ఉపన్యాసాల. మార్కండేయ మళ్ళీ పెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు 3 వారాలు 4 వారాలు అయింది. అయినా కూడా ఇంకా నేను చెప్పాల్సింది పెట్టుకోవాలి అంటున్నాను. రిమైండర్ పెట్టుకోవాలి సార్ కంపల్సరీగా. మనం మళ్ళీ పెట్టాలి, తప్పదు. ఇది తర్వాత యక్ష ప్రశ్నలు రెండు కూడాను అవి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవే. ఎందుకంటే చాలా ఉంది అందులోపల మ్యాటరు. అది కాక ఏంటంటే తత్వం చాలా ఉంది కాబట్టి తప్పదు. అయినప్పటికీ మనం ఇప్పుడు 2-3 వారాలుగా మార్కండేయ పర్వమే చెప్పుకుంటున్నాము. ఇవాళ కూడా కంప్లీట్ అవ్వదు మార్కండేయ పర్వము. సో ఈ రోజు కథ లోపల ఏమవుతుందంటే ఆయన అంటాడనమాట, సరే మరి ఈ గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నావు, పతివ్రత శిరోమణులాది తల్లిదండ్రుల బాధ్యత తీసుకునే వాళ్ళు, వాళ్ళ గురించి ఏదైనా ఒక కథ చెప్పవా అని అంటే చెప్తాడు. తల్లిదండ్రులు ఎంత కష్టపడతారయ్యా పిల్లలు పుట్టడం కోసం అని చెప్పేసి. తల్లి నవమాసాలు మోయడము, తండ్రి ఏమో యజ్ఞ యాగాలు చేస్తూ బాధ్యత తీసుకుంటూ ఎంతో కష్టపడితే గాని పిల్లలు పెరగరు. మరి నిజమైనటువంటి పిల్లలు ఎవరు? ఆ తల్లిదండ్రులని అవసరమైనటువంటి సమయాలలో చూసుకునే వాళ్ళే కదా. సో కాబట్టి నేను దానికి సంబంధించిన ఒక కథ చెప్తాను. కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఏంటంటే చిన్నప్పుడు తల్లిదండ్రులను వదిలేసి వేదాధ్యయనం కోసం వెళ్ళిపోతాడు. తనకు బ్రాహ్మణుడు కనిపించుకోవాలనే కోరిక ఎక్కువ, అందువల్ల వెళ్ళిపోతాడు. మంచిగా సారమంతా నేర్చుకుంటాడు. నేర్చుకున్న రోజు చెట్టు కింద తల్లిదండ్రులు వదిలేస్తాడు. పాపం తల్లిదండ్రులకేమో కళ్ళు కూడా పోతాయి, వీళ్ళని పట్టించుకోడు. ఇంకా నేను ఈ మార్గంలోకి వచ్చేసాను అని బాధ్యత వదిలేస్తాడు. సరే ఇతను రోజు వేదాలు వల్ల వేస్తుంటే చెట్టు మీద ఉన్నటువంటి ఒక కొంగ రెట్ట వేస్తుంది. వేయగానే అప్పుడు కోపంతో ఆ కొంగ వైపు చూడగానే కొంగ కాస్త కాలిపోతుంది, చచ్చిపోతుంది అనమాట. అరే ఏంటి నేను ఇంత తప్పు చేశాను అని చెప్పి బాధపడతాడు. నేను నిర్దయుడిని, నాకు హృదయం లేదు, నేను చేసిన పాపానికి నిష్పత్తి లేదు అని. సరే ఏదైతే ఏంటి బాధపడతాడు. కానీ తర్వాత వెళ్ళి మళ్ళీ భిక్షాందేహి భవతి భిక్షాందేహి అనగానే ఒక పతివ్రత ఇంటికి వెళ్తాడు అనమాట, ఒక గృహిణికి. ఆవిడ భోజనం పెడదాం అనుకునే సమయంలోనే ఆమె భర్త రావడము, భర్తకు సేవ చేస్తూ మర్చిపోయి సడన్ గా జ్ఞాపకం వచ్చి మళ్ళీ వచ్చి వేయబోతుంటే ఈయన అంటాడు, ఏం నీకు బ్రాహ్మణులు అంటే అంత ఇది ఉందా, మేము భిక్ష అడిగితే వెయ్యకపోవడానికి ఏంటి అంటే, అయ్యా మీకు అన్ని తెలిసిన వారు, మీరు ఇట్లా మాట్లాడడం తప్పు కాదు, మీరు అదే టైంలో ఒక భర్త కూడా వచ్చాడు కాబట్టి నన్నేమీ అనకండి, క్షమించండి నా అనగానే ఇంకా మాట్లాడుతుంటాడు. దేవేంద్రుడు కూడా బ్రాహ్మణులని గౌరవిస్తాడు, బ్రాహ్మణులను అవమానిస్తే నీకు తెలియదా, లోకాలు దహించబడతాయి. అయ్యా నాకు అన్ని తెలుసు, బ్రాహ్మణుల మహిమ నాకు తెలియకపోవడం ఏంటి, ఆయన అగస్త్యుడు సముద్రంలో నీళ్లు తాగాడు కదా, ఇంకొక బ్రాహ్మణుడు మొత్తము దండక అరణ్యాన్ని మొత్తాన్ని తగలబెట్టాడు, మళ్ళీ ఆయన వాతాపి జీర్ణం అని చేసుకోలేదా, నాకు బ్రాహ్మణుల మహత్తులు తెలియక కాదు, ఇక్కడ ఏమిటంటే నేను అవమానించుకోవాలి అని కాదు, కానీ నాకు సంబంధించినంత వరకు నేను పతివ్రతని. సో ఇది కావాలని గట్టిగా ఎందుకు చెప్తున్నానో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో కాబట్టి పతివ్రత ధర్మము ఏంటంటే నా భర్తని
ముఖ్యము. నా భర్తకు త్రికరణ శుద్ధిగా నేను ఆరాధించాలి, సేవ చేయాలి. నా భర్తే నాకు పరమదైవము. ఒక 4 సార్లు చెప్తా ఇది. నా భర్తే నాకు పరమదైవము, భర్తే నాకు పరమదైవము. సో అని చెప్పేసి ఇంతకంటే గొప్ప ధర్మం లేదు అని చెప్తున్నామే. ఇంతకంటే గొప్ప ధర్మం లేదు. జుట్టు వీకద్దు, హస్బెండ్స్ జుట్టు వీకద్దు, హస్బెండ్స్ ప్రేమగా హస్బెండ్స్ జుట్టు వీకడము, హస్బెండ్స్ మీద విసుక్కోవడము అట్లా చేయొద్దు. ఓకేనా? ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఆవిడ ఎంత బాగా చెప్తుంది, ఇంతకంటే నాకు వేరే ధర్మం దొరకట్లేదు, ఎక్కడ చదివినా ఏం చేసినా కూడా అని చెప్పేసి, మిమ్మల్ని సేవ చేయడం కంటే కూడా నా భర్తకు సేవ చేయడమే నాకు ముఖ్యము అని చెప్పేసి చెబుతుంది అనమాట. చెప్పగానే అని చెప్తుంది, నాకు తెలుసు మీ కోపం వల్ల కొంగ చనిపోయిందని, కానీ మీరు నన్నేమీ చేయలేరు ఎందుకంటే నేను పతివ్రతని అనగానే షాక్ అయిపోతాడు ఆయన. షాక్ అయిపోయి వింటాడు. అట్లా ఆమె అంటుంది అనమాట, నువ్వు నిజంగా బ్రాహ్మణుడివేనా? బ్రాహ్మణుడికి ఇంత కోపం పనికిరాదు కదా. సో నువ్వు బహుశా బుక్స్ చదివావు, కానీ నీకు దాన్ని ఆకలింపు చేసుకున్నట్టు లేవు సారాన్ని అని చెప్పగానే ఈయన క్షమించమని అడుగుతాడు ఆవిడ. తప్పైందమ్మా అంటే అప్పుడు ఆమె అంటుంది, అయ్యయ్యో మీరు అలా అనకూడదు, ఇక్కడ ధర్మ వ్యాధుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి మీరు వెళ్ళండి, వెళ్తే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పిస్తాడు, మీకున్నది థియరిటికల్ నాలెడ్జ్ అని నాకు అర్థమవుతుంది, మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పగానే అప్పుడు ఇంద్రియాలను నేను జయించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇందాకే దెబ్బతిని ఉన్నాడు, ఆ పక్షి చంపేసినందుకే కురింగిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఈమె సడన్ గా దాన్ని గుర్తు తెచ్చుకోగలిగింది పతివ్రత ధర్మంతో అంటే భర్తను ఎవరైతే సేవిస్తారో వారికి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విద్యలు వస్తాయి. అంతేగాని సాధింపులు, బెదిరింపులు ఇవన్నీ ఏంది పాతబడిన విద్యలు. మగవాళ్ళు ఎప్పుడు మగవారిని ప్రేమతోటే గెలవాలి. సో తెలుసుకున్నవే యువతి, అలా నడుచుకున్నవే యువతి. సో అని చెప్పేసి మొత్తం మీద సో ఈయన వెళ్తాడు. వెళ్ళేసి అప్పుడు ఆయనని కలుద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే అప్పుడు అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది, అక్కడ వాడు మాంసం కొట్టు మస్తానన్నమాట. ఇతను ఏం చేయాలో అర్థం కాదు. మిథిలా నగరం లోపల ఈ ధర్మ వ్యాధుడు అంటే నేను ఎవరో బ్రాహ్మణ్ అనుకున్నాను, తీరా చూస్తే ఒక మాంసం కొట్టు మస్తానా అని చెప్పేసి బాధపడతాడు. చివరికి అతను పక్కన ఎక్కడో చాటుగా ఉంటాడు. ఉండగానే అప్పుడు మాంసం కొట్టు మస్తాను దుకాణం మూసేసి మెల్లగా వస్తాడు. ధర్మ వ్యాధుడు వచ్చేసి, అయ్యో సారీ మీరు వచ్చారు, వెయిటింగ్ చేస్తున్నాను నాకు తెలుసు అని చెప్పేసి, రండి మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, నాకు తెలిసి ఆ పతివ్రత ఆవిడే మిమ్మల్ని పంపించింది కదా అని. మళ్ళీ షాక్ అవుతాడు. ఈయనకి ఎలా తెలిసింది? ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవు కదా, మొబైల్ ఫోన్ లేదు, వాట్సాప్ పెట్టిందా అంటే వాట్సాప్ కూడా పెట్టే ఛాన్స్ లేదు. సో అప్పుడు వెంటనే ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. కూర్చోబెట్టగానే అప్పుడు ఈయన ఆశ్చర్యపోతాడు, ఇంత ధర్మబద్ధంగా ఉన్నాడు వీడు, చూడ్డానికేమో మాంసం కొట్టు మస్తాను, కానీ ఇల్లు గాని పరిశుభ్రత గాని పద్ధతులు గాని అన్ని చూస్తే గొప్పగా ఉన్నాయి. అప్పుడు మెల్లగా అడుగుతాడు అనమాట కౌశిక్, అన్ని ఓకే గానీ మీరు అన్ని ధర్మాలు తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తున్నారు కానీ జీవహింస కరెక్టా అని అంటాడు. అనగానే ధర్మ వ్యాధుడు మెల్లగా జవాబు చెప్తాడు, నేను మాంసం కొట్టు మస్తాను, ఆ మాట నాకు నిజమే, కాకపోతే ఒకటి గుర్తించండి, బ్రాహ్మణులకి ఏంటి చేసేది, బ్రాహ్మణత్వం చేసే వాళ్ళకి స్వాధ్యాయము, శుచి, తర్వాత వారికి సంధ్యావందనము, వేదాధ్యయనము, ఇవన్నీ ఎలా అయితే డ్యూటీస్ ఉంటాయో, వైశ్యులకి ఏంటి పాడి పంటలు, తర్వాత వ్యాపార వాణిజ్యాలు, ఇవన్నీ ఉంటాయి. అదే విధంగా మాకు కులధర్మంగా, కులము అంటే మళ్ళీ ఇక్కడ క్యాస్ట్ కాదు, కులధర్మం అంటే వాళ్ళ గ్రూప్ చేసేటటువంటి పని, నాకు ఇది వంశపారంపర్యంగా వచ్చినటువంటిది, దాన్ని నేను ఎలా వదులుతాను? జనకుడు ఉన్నాడు, మేము అందులోపల మిథిలా నగరంలో జనకుడు మనం చేసేటటువంటి డ్యూటీని, మనకి ఏదైతే కర్మానుసారంగా వచ్చినటువంటి డ్యూటీ ఉందో దానిని వదలొద్దు అంటాడు, స్వధర్మాన్ని వదలొద్దు అంటాడు. కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమ, నేను మాంస విక్రయం అనేటటువంటిది నేను బాధ్యతగా చేస్తున్నాను, అది కాక నేను చంపట్లేదు, ఎవడో చంపిన దాన్ని నేను కేవలం అమ్ముతున్నాను, దాంతో వచ్చే డబ్బుతోటి నేను ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉంటా, నేను ఐఎమ్ వెరీ ఒబీడియంట్ పర్సన్, నేను చాలా అనుకోగా ఉంటాను, గురువులు, వృద్ధులు, అతిథులు, బ్రాహ్మణులు అందరినీ నేను సేవిస్తా, దేవతలను సేవిస్తా, ఋషులను సేవిస్తా, ప్రతి ఒక్కరిని ఎక్కడ వీలైతే అక్కడ దాన ధర్మాలు చేస్తూ ఉంటా. సో నేను మళ్ళా వేరే వాళ్ళ లోపల పైశునం అంటే మనము నేరాలు అవి చూడటము, లోపాలు అవి ఎప్పటికీ నేను చెయ్యను, ఎక్కడెక్కడ ఏ నియమాలు ఉండాలో ఆ నియమాలన్నీ నేను పాటిస్తున్నాను. భార్య విషయంలో కూడా నాకు ఒకటే వైఫ్ ఉంది, ఆమెని కూడా సరైన సమయంలోనే నేను ఆమెతోని ఉండడం జరుగుతుంది. ఎవరన్నా పొగిడితే పొంగిపోవడము, తిడితే కుంగిపోవడం లాంటివి ఎప్పుడు చెయ్యను, నిర్మలంగా ఉండడానికే ప్రయత్నం చేస్తాను.
ఆ కుల ధర్మము వదలడం అనేటటువంటిది అది చాలా తప్పైన విషయం, మీ అందరికీ తెలుసు. సహనంతో ఉండడం అనేటటువంటిది నాకు స్వతహాగా వచ్చినటువంటిది. కోరికల గురించి అంటారా? కోరికలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. ఆ కోరికలు మనం ఎలా నిగ్రహించుకుంటాం అనేది తెలుసు కదా స్వామి. అపకారికి కూడా ఉపకారం చేయాలి అని చెప్పి మన ధర్మము చెబుతుంది కదా. చాలా మంది ఉంటారు ఈ రోజుల్లో నాస్తికులు. ఇప్పుడు మన రోజుల్లో ఉన్నారు నాస్తికులు, కానీ ఆ రోజుల్లో కూడా ఉండేవారట. ఈ రోజుల్లో కూడా చాలా మంది నాస్తికులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన ధర్మం పాటించకూడదేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు మనకు కూడా అనిపిస్తుంది ఏమని, కష్టాలు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నాకు, ఎవరిని కదిలించినా లావా బయటకు వస్తుంది, హృదయం నుంచి లావా, ఎవరిని కదిలించినా బోరున ఏడ్చేస్తున్నారు. సో ఏంటది అంత లావా, అన్ని బాధలు ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పుడే మనకేమవుతుందంటే మనకు నిలువు బొట్ట అడ్డం బొట్ట అని చెప్పి మనం ఆలోచిస్తుంటే రెండు కలిపి ఎవడో తీసుకెళ్తాడు, రండి రండి మా దాంట్లోకి వచ్చేయండి, నిలువు అడ్డం రెండు కలిపేసి వాళ్ళ దాంట్లోకి పట్టుకెళ్ళిపోతున్నాడు. సో కాబట్టి ఏమవుతుందంటే ఆ నాస్తికులు ధర్మాన్ని ఖండించే వారి వల్ల మనము మోసపోకూడదు కదండి. అందుకోసం అని చెప్పేసి నేను ఎప్పుడు తప్పులు చేయను. ఒకవేళ తప్పు చేస్తే ఎవరైనా పశ్చాత్తాపడితే చాలు, సగం పాపం పోయినట్టే. ఈ మాట ఒక్కసారి ప్లీజ్ అందరూ కొద్దిగా గట్టిగా పట్టుకొని వినాలి. తప్పు చేసినప్పుడు పశ్చాత్తాప పడితే సరిపోతుంది. అయితే పశ్చాత్తాప పడ్డాక దాన్ని గనక ఇంకొకసారి జీవితంలో చేయకపోతే అసలు నాకు పాపమే ఉండదురా. ప్లీజ్ మళ్ళొకసారి ఎవరైనా రిపీట్ చేస్తారా? పోనీ అది బెటర్ ఏమో, నేను చెప్పే బదులు రిపీట్ ఏదైనా తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడితే ఆ పాపం పోతుంది. జీవితంలో మళ్ళీ గనక తప్పు చేయకపోతే ఆ పాపం అనేది ఉండదు. అంటే ఫస్ట్ దాంట్లో సగం పోతుంది, పశ్చాత్తాప పడగానే సగం దాంట్లో పాపం సగం పోతుంది. జీవితంలో గనక చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉంటే పశ్చాత్తాప పడిన తర్వాత ఆ పాపం అనేది అసలే ఉండదు. సో ఇప్పుడు కర్మ సిద్ధాంతానికి ఇది బెస్ట్ ఆన్సర్ కాదంటారా? ఎంత బ్యూటిఫుల్ ఆన్సర్ చెప్పండి. ఇది కర్మ సిద్ధాంతానికి బ్యూటిఫుల్ ఆన్సర్ ఇది. కాబట్టి ఏంటంటే తప్పులు చేయడం అనేటటువంటిది మానవ సహజం, కానీ పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తము లేదు. పశ్చాత్తాపం అన్నిటికంటే కూడా గొప్పది అనేది ఇవాళ మనం అత్యద్భుతమైన. ఎందుకు అరణ్య పర్వం అనేది ఏంటి? అరణ్య పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే తప్ప మొత్తం నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. అరణ్య పర్వంలో ఏవో ఫైటింగ్లు చెప్పుకుని వెళ్తే కాదు, ఇటువంటి మహోన్నతమైనటువంటి ఎన్ని కథలు వచ్చాయి, ఒకటా రెండా మూడా, ఎన్ని కథలు, ఎన్ని అద్భుతమైన తత్వాన్ని అందిస్తున్నాయి. కాబట్టి కామ క్రోధ లోభ మోహాలు అనేటటువంటి వాటి వల్ల మనము ఇవన్నీ బ్రాహ్మణోత్తమ వీటన్నిటిని మనము అన్ని కష్టాలని అనుభవిస్తున్నాము. కాబట్టి వీటి జోలికి వెళ్లకుండా ఉండాలి. అందుకోసమే మనకు శిష్టాచారాలన్నీ కూడా వచ్చాయి కదా. శిష్టాచారం అంటే ఏంటి అని ఈయన అడుగుతాడు. శిష్టాచారం అని అంటున్నావు కదా, శిష్టాచారం అంటే ఏంటి అంటే వేదాధ్యయనము తర్వాత పురాణాధ్యయనము ఎలా అయితే ఉన్నాయో, శిష్ట ఆచారం అంటే ఏంది? మంచి పనులు చేయడం, దానం చేయడము, సత్యంగా ఉండడము, తపస్సు, యజ్ఞము, కోపం లేకుండా ఉండడం, ఇంద్రియాలను ప్రాపర్ గా నిగ్రహం ఉంచుకోవడం, ఎప్పుడు సంతోషం. మనం యమనియమాలలో నేర్చుకున్నాం కదా అవన్నీ అన్నమాట. డంబం దర్పం లాంటివి ఉండకూడడము, శుచిగా ఉండడము, తీర్థయాత్రలు చేయడము. తీర్థయాత్రలు చేయడం అంటే మనం ఏం చేస్తాము? హడావిడిగా తన్ని తోసి తొక్కి నీళ్ళన్నిటినీ అపవిత్రం చేసి నదులలో ఏం చేస్తాం? మనం చెప్పులు కడిగినట్టుగా నీళ్ళలో కాళ్ళు కడుగుతాం. ఫస్ట్ కాదు, బయట కాళ్ళు కడుక్కొని తర్వాత నీళ్ళలోకి వెళ్ళాలి. నదిలో స్నానం చేసే ముందు బయట ఎక్కడైనా స్నానం చేసి తర్వాత నదిలో మునగాలి. బట్టలు ఉతుకోకూడదు. తీర్థము ఎంత గొప్పదండి అది. సో దయచేసి తీర్థయాత్రలు వీటిని మనం ఒక ఫన్ ట్రిప్ గా అనుకోవద్దు. అందుకే నేను మీకు అందరికీ తెలుసు, చాలా సార్లు ఒంటరిగా వెళ్ళిపోతా. నాకు వేరేతో పెట్టుకొని వాడు ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ వాడిని క్రిటిసైజ్ చేయడం, ఇవి కూడా పోయి అక్కడ పోయి కూడా ఏదో అక్కడికి పోయినా ఇది తప్పదు అని చెప్పి ఎందుకు నాకు గోల. అందుకని ఒకసారి వెళ్తాను, ప్రశాంతంగా ఎక్కడ కూర్చోవాలనుకుంటే అక్కడ కూర్చుంటా. అది రాత్రి గాని పొద్దున గాని ఏనికి భయపడేది లేదు, అన్ని దేవుడే చూసుకుంటాడు. ఒంటరిగా వెళ్ళిన ట్రిప్పులలో కూడా నాకు ఎప్పుడు భయం కలగల. సో ఆ విధంగా అది. కాబట్టి మహాత్మా అలా ఉండడము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని శిష్టాచారాలు అంటారు. అంతెందుకు మహాత్మా అన్నిటికంటే గొప్ప లక్షణం మీకు చెప్తాను, మీకు తెలియదని కాదు నేను అనేది. అన్నిటికంటే అసూయ పోగొట్టుకుంటే చాలు. అసూయ ఒక్కటి పోగొడితే చాలు. అదిగాక అహింస. నాకు తెలుసు అహింస అనేటటువంటి అన్నిటికీ ఉత్తమ జన్మం, కానీ అహింస అనేది అన్ని సమయాలలో పాసిబుల్ కాదు. మనకు తెలిసి తెలియక మనం ఎన్నో రకాల హింసలు చేసేస్తూ ఉంటాము. ఒక ప్రాణి పుట్టడానికి, ఒక ప్రాణి చనిపోవడానికి, వీటన్నిటికీ కూడా ఆల్రెడీ దేవుడు కొన్ని డెడ్ లైన్స్ రాసి ఇచ్చేస్తాడు. కాబట్టి మనం చేసేది కేవలం నిమిత్త మాత్రము. అహింస గొప్పదే, కానీ ఒక్కొక్కసారి హింస అవసరం అవుతుంది. ఇప్పుడు డేగా అది వచ్చింది కదా, పావురంని తినడానికి ఇంద్రుడు అగ్ని పరీక్ష పెడతారు కదా. ఆ పరీక్ష లోపల ఏమైంది? ఇతను తన శరీరాన్ని కోసి దానికి ఇవ్వబోయాడు. అంతెందుకు రంతిదేవుడు ఎన్నో ఆవులను కూడా దానం చేస్తూ ఉండేవాడు. మరి ఆయనకి పుణ్యలోకాలు రాలేదా?
యజ్ఞయాగాల లోపల బలులు ఇస్తారు, మరి వాళ్ళకి పుణ్యాలు రాలేదా? మనము పొలాల లోపల నాగళ్ళు పెట్టినప్పుడు హింస జరగదా? మనం నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, గాలి పీలుస్తున్నప్పుడు చేతులతో ఇలా కొట్టినప్పుడు కొన్ని క్రిములు చచ్చిపోయాయి. కాకపోతే మనం ప్రత్యేకంగా బ్యాట్లు తీసుకొని కొడతాం కదా, వాటిని ఏమంటారు ఎలక్ట్రిక్ బ్యాట్స్. ఆ ఎలక్ట్రిక్ టెన్నిస్ ర్యాకెట్స్ తీసుకొని వేసి దోమల్ని కాల్చి చంపుతాం కదా. వీళ్ళందరూ అమెరికాలో పుడతారు. అమెరికాలో పుట్టి అమెరికాలో ఏమవుతుందంటే అది ఇట్లాగా ఈ వాళ్ళు ఏం చేస్తారంటే మరణ శిక్షకి ఈ జుట్టంతా తీసేస్తారు. ఫస్ట్ ఒక కుర్చీలో కూర్చోబెడతారు, చక్కగా కూర్చుంటే ఏమి నించుని చేయాల్సింది ఏమి ఉండదు. మనం హ్యాపీగా కుర్చీలో కూర్చుంటే చాలు. వాడే మంచిగా ఒకడు వచ్చి గుండు కొరుగుతాడు. కొరిగిన తర్వాత వద్దులే సార్, అంత వర్ణన వద్దు కదా సార్ ప్లీజ్. మంచిగా హైదరాబాద్ దోమలకు ఆ పని చేయకపోతే ఎలా సార్? ఇంకా ఇక్కడ మంచిగా వాడు తడుపుతాడు, బాగా తడుపుతాడు. ఒక స్పంజ్ తీసుకొస్తాడు. ఆ స్పంజ్ మనం ఏం నిలబడక్కర్లేదు, ఏమి కష్టం కూడా పడక్కర్లేదు తెలుసా. హ్యాపీగా కూర్చోవచ్చు. వాళ్ళు అంటారు కూర్చోండి సార్ అంటారు. కూర్చుంటే మంచిగా తడుపుతాడు. ఆ చైర్ లో కూర్చుంటాం. కూర్చున్నాక వాడు ఆ స్పంజిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. పెట్టిన తర్వాత దీనికి ఒక హై వోల్టేజ్ ఒకటి పెడతాడు. పెట్టగానే ఏమవుతుంది, అసలే గుండు బాగా తడిసింది ఉంటుంది. ఆ తడిసిన దాని మీద మళ్ళీ తడి స్పంజిని పెడతాడు. దాని మీద ఎలక్ట్రిసిటీ పెట్టి ఒక్క సెకండ్ లోపల ప్రాణం పోయేలాగా చేస్తాడు. కానీ ఆ ఒక్క సెకండ్ లో ఎలా ఉంటుందంటే జీవితంలో అనుభవించలేనంతగా హింస ఉంటుంది అనమాట. సో కాబట్టి బ్యాట్లతో కొట్టకండి. మిగతా హింస అనుకోకుండా జరిగే హింసలు ఓకే, కానీ అలా బ్యాట్లతో కొట్టి వాటిని ఇవి చేసి చంపకండి. చీమలు ఏమన్నా ఉంటే మెల్లగా ఇలా చేతితో పట్టుకొని అలా బయటకు వదిలేయండి. ఓకే, దోమలు ఉన్నాయి అనుకోండి, దోమల్ని కూడా అలా బయటికి తీసుకెళ్లి ఇది చేయండి. సో ఇంట్లోపల దోమలు లేకుండా కదా, దోమలు ఉంటాయి. దోమల కోసం ఏం చేస్తారు, అగరబత్తులు పెట్టండి. మా ఇంట్లో కూడా అందరి ఇళ్లలో ఉంటాయి కదా, అగరబత్తులు పెడితే ఆ వాసనకు దరిదాపుల్లోకి రావు. సో ఇవన్నీ ప్రతి చోట కూడా హింస మనకు తెలియకుండా జరుగుతోంది కదా. కాబట్టి మహానుభావ, ఓ బ్రాహ్మణోత్తమ, నీకు తెలిసేది ఏంటి, ధర్మం అనేటటువంటిది ఎన్నో రకాలుగా ఉంటుంది. ఇది ఎంతో సూక్ష్మమైనటువంటిది, నీకు తెలియదని కాదు. ఎన్నో విషయాలు నాకు చెప్పాలని ఉంది. కాకపోతే ఏంటంటే వేదాలను అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు, ఆచార వ్యవహారాలు, ఇవన్నీ సత్యం కూడా అంతే. సత్యం కూడా నువ్వు ఉన్న మాట ఉన్నట్టు చెప్తే జనాన్ని చంపూరుకుంటావా? కాబట్టి జనాలని నిలబెట్టాలి. నువ్వు హితంగా, ప్రియంగా ఉండాలి. సత్యం అన్నది అవతల వాళ్ళని బాధ పెట్టకూడదు. నువ్వు అవసరం వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిలో నువ్వు అబద్ధం చెప్పాలి. సో సత్యం గొప్పదే, అహింస గొప్పదే, కానీ సమయాన్ని బట్టి నువ్వు ఆలోచించాలి కదా మహాత్మా అంటాడు. అంటే అవును నిజమే కదా అని ఒప్పుకుంటాడు. మన పూర్వజన్మ కర్మలు అవి ఎప్పటికీ పోవు కదా. సో మన కర్మలకు మనం కర్తలము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము, పొగరబోతాము. సక్సెస్ వచ్చినప్పుడేమో, ఇది ఆయన చెప్పింది, నేను చెప్పింది కాదు, నేను ఇంగ్లీష్ లో చెప్తున్నా కొద్దిగా అంతే. సక్సెస్ వచ్చినప్పుడేమో ఇది నా గొప్పతనం అనుకుంటాము, ఫెయిల్యూర్ వచ్చినప్పుడేమో దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి అనుకుంటాం కదా మహానుభావ. అవన్నీ కూడా మనం మానుకోవాలి. ఇటువంటివన్నీ కూడా మానుకోవాలి. మనం నిజంగా ధర్మ నిరతులము అయినట్లయితే మాత్రము తప్పకుండా మానుకోవాలి. ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతానికి ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ధైర్యంగా ఉండాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఉందాము అనుకుంటే అప్పుడు ప్రపంచంలో నీతి, నియమాలు, ధర్మము, లా అనేటటువంటిది ఉండదు. కాబట్టి మనం శరీరం పోతుంది, కానీ మనం మాత్రం రకరకాల జన్మలు ఎత్తుతూ మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం మళ్ళీ అనుభవిస్తూ ఉంటాం. కర్మలు ఎక్కడికి పోవు, మనం వదిలేయవు కర్మలు. మనం ఎక్కడికి పోతే, ఏ శరీరంలో పోతే ఆ శరీరంలో అనుభవించి తినవలసిందే, వడ్డీతో సహా అనుభవించి తినవలసిందే. క్రిమి కీటకాలుగా పుడతాము, పక్షులుగా పుడతాము, జంతువులుగా పుడతాము. మనిషి జన్మ ఒక్కటే అదృష్టం, కానీ ఎన్నో రకాలైనటువంటి దారుణమైనటువంటి జన్మలు కూడా మనం ఎత్తవలసి వస్తుంది కదా. కాబట్టి ఏంటంటే మనము ధర్మబద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అంతే. ఈ జన్మలోనే పాపములన్నీ పోగొట్టుకోవాలి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ మాట మనం అందరము కూడా ఒక్కసారి గుర్తించండి. ఏంటంటే ఇది దొరికిన చివరి జన్మ. నేను ప్రతి ప్రవచనంలో ఇదే మాట చెప్తారు సార్, మీరు క్లాస్ పీకుతున్నారు అంటే పీక్తా. ఎందుకంటే ఇది ఒకటే గుర్తుంచుకోండి, ఇది లాస్ట్ జన్మ అనుకోండి. ఈ జన్మలో ఎంత వీలైతే అంత సాధన చేయండి. పొరపాటున మధ్యలో ఆగిపోయిన సాధన వచ్చే జన్మ లోపల ఇక్కడి నుంచి జంపు కొడతాం. బద్ధకాన్ని ముందుకు రానియకండి. ఎంత కష్టమైనా సరే బద్ధకాన్ని ముందుకు రానియకండి. అన్నిటికంటే వాళ్ళు చెప్పింది అసూయ అవ్వని వదిలేయండి. నాకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచంలో బద్ధకిష్టి ఏమీ సాధించలేడు. ఎంత కష్టపడాలి. ఇప్పుడు నేను రోజుకు 17-18 గంటల పాటు కష్టపడుతూ ఉంటాను. నేను అంటే గొప్ప కోసం చెప్పడం లేదు, ఇది ఉన్న మాట చెప్తున్నాను. బద్ధకం పడ్డవాడు జీవితంలో ఏమి సాధించలేడు. కాబట్టి బద్ధకం అనేటటువంటిది పడకూడదు. ధర్మ వ్యాధుల్ని అడుగుతాడనమాట. నువ్వు చెప్తున్నావు కదా ఇంద్రియాలంటే ఏంటి, వాటిని ఎలా నిగ్రహించాలి అని. సరే, అతను ఇంద్రియాలంటే చెప్తాడు. మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఇంకా డీటెయిల్ గా చెప్పడం లేదు. ఇంద్రియాలంటే మనకు ఉన్నటువంటి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మము, కాళ్ళు, చేతులు, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉంటాయి. వీటి ద్వారా మనం బయట విషయాలని గ్రహిస్తాము. గ్రహించినప్పుడు ఏమవుతుందంటే మనం మనస్సు మాట కూడా వింటాము.
ఎంతసేపు బయట వస్తువులను అనుభవించినప్పుడు అవే కావాలనిపిస్తుంది. అవి దొరకనప్పుడు క్రోధంలోకి వెళ్తాము. క్రోధం కాస్త మనకు మనస్సు నాశనం చేస్తుంది. ఈ కోరికలు అనేటటువంటివి ఏంటంటే మన జీవితంలో ఎదగకుండా చేస్తాయి. కాబట్టి ఇంద్రియాలను నిగ్రహించడం అనేటటువంటిది అన్నింటికీ కూడా గొప్పది. అయితే మీరు ఇంద్రియాలు జయించమని బ్రాహ్మిన్స్ కి చెప్పేంత స్టేజ్ నాకు లేదు. విత్ యువర్ పర్మిషన్ నేను నీకు చెప్తున్నాను ఏంటంటే ఇంద్రియాలను జయించవచ్చు. ఎందుకంటే మనకు ఉన్నటువంటివన్నీ కూడా పంచభూతాల ద్వారా, ఈ పంచభూతాలే శబ్దస్పర్శ రూపరస గంధాలు అనేటటువంటి వాటిలో కళ్ళు, ముక్కు, నోరు, చెవులు చర్మంగా మారిపోయాయి. వాటిని అందుకోవడం కోసం కాళ్ళు, చేతులు, నోరు, తర్వాత విసర్జన అవయవాలు ఇవన్నీ కూడా మనకు కలగడం జరిగినాయి. కాబట్టి ఇవన్నిటి ద్వారా మనము జీవితంలో బయట ఉన్న వస్తువులను ఆకర్షించాలని చూస్తాము. మనకు సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనల్ని నిరంతరము వెంటబడుతూ ఉంటాయి. ఇవన్నీ మనం భగవద్గీతలో తెలుసుకున్నవి, నేను క్లుప్తంగా చెప్తున్నాను. మనకు పుస్తకంలో మీకు అదే ఒక 15-20 పేజీలు ఉంది సాత్విక, రాజసిక, తామ. సాత్విక గుణం అంటే ఎవరికైనా చెప్పాలా లేకపోతే డీటెయిల్ గా చెప్పమంటే కూడా చెప్తాను, అట్లేం లేదు. నాకు ఎలా చెప్పమంటే అలా చెప్తా. సాత్విక గుణం అంటే ప్రశాంతమైనటువంటి నిర్మల గుణము. రాజస గుణం అంటే దంభము, దర్పము, అహంకారము వీటన్నిటితో వచ్చేటటువంటిది. అంటే తామస గుణమేమో అజ్ఞానము, అంధకారము, బద్ధకము, అలసత్వము, వేరే వాళ్ళకు చెడు చేయడము, ఈ పద్ధతులన్నీ కూడా తామస గుణాలు. ఈ గుణాలని ఎలా కలుపుకుంటాము అనేటటువంటిది మన పైననే వదిలేశాడు దేవుడు. సాత్విక గుణాల ద్వారా దేవతలని, రాజస గుణాల ద్వారా రాక్షసులని, తామస గుణాల ద్వారా జంతువులను తయారు చేశాడు. ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి ఆపండి, నేనేం అనుకోను. కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, నేను కూడా మధ్యలో నీళ్లు తాగడానికి అవకాశం ఉంటుంది. సార్ ఒకసారి సాత్విక గుణం ఒకసారి చెప్పారా సార్? ఏంటమ్మా సాత్విక గుణమా? సాత్విక గుణం అంటే ఏంటంటే ఇది మనకు నిర్మలత్వాన్ని, ప్రకాశతత్వాన్ని ఇస్తుంది. ఉదాహరణకి మీకు మనసు ఆనందంగా ఉందనుకోండి, దాన్ని సాత్విక గుణం అంటాం. మృదువుగా మాట్లాడటము, వేరే వాళ్ళతో ప్రేమగా ఉండడము, ప్రశాంతంగా మన జీవితం లోపల ఉండడము, ఏదైనా చక్కటి పుస్తకాలు చదువుకోవాలని అనిపించడము, ఎవరికి కీడు తలపెట్టకూడదు. ఓకే, ఇటువంటివన్నీ కూడా మన పూజ మనమే చేసుకుంటాం అంతే. మనకేమి దంభం, దర్పం ఏమీ లేదు. మన శ్రద్ధ మనదే, ఎవరికి చూపించుకోవడానికి చేయము. మనం చేసేటటువంటి ప్రతిదీ కూడా ఏంటంటే మీరు యజ్ఞం గాని, తపస్సు గాని, దానం గాని ఏది చేసినప్పటికీ కూడా కేవలము మన బాధ్యతగా చేస్తుంటాము. కేవలం మన యొక్క సంతృప్తి కోసమే చేస్తాము. వేరే వారికి చూపించడానికి కానీ అవి కానీ ఏమి చెయ్యము. ఉదాహరణకి సాత్విక గుణంకి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక 100 ఎగ్జాంపుల్స్ చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు 16, 17, 18 అధ్యాయాలలో. నేనేం చేస్తానంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సాత్విక గుణం ఉన్నవాడు బైక్ నడిపిస్తున్నాడు. బైక్ నడిపిస్తుంటే ఏమవుతుంది, రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే మనకు రోడ్డు మీద సిగ్నల్ పడుతుంది, ఆపుతాడు. ఆపేసి చక్కగా ఇంజిన్ ఆఫ్ చేస్తాడు. 30 సెకండ్స్ 1 మినిట్ టైం ఉంటుంది. ఈ టైం లోపల నామజపం చేసుకోవచ్చు. చాలా మంది నన్ను ప్రశ్న అడిగారు కాబట్టి ఈ మాట చెప్తున్నా. నామజపం అనేది, సార్ మేము నామజపము కూర్చొని ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ధ్యానం చేయండి. నామజపం ఎప్పుడు చేస్తారు? ఇటువంటి సమయాలలో చేయండి. ఏ సమయంలో అయితే మీకు ప్రెషర్ ఉంటుందో, వెయిటింగ్ అవి ఇవి ఉంటాయో ఆ టైంలో నామజపం చేయండి. శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః, నారాయణాయ నమః, నారాయణాయ నమః 20 సార్లు చేసే లోపల మీకు సిగ్నల్ క్లియర్ అయిపోతుంది. కళ్ళు మూసుకొని చేయకండి, కళ్ళు తెచ్చుకోలేదు. అయిపోయిందా? ప్రశాంతంగా మళ్ళీ సిగ్నల్ రాగానే ఏ హడావిడి లేకుండా చక్కగా స్కూటర్ ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇది సాత్విక డ్రైవింగ్ అంటారు దీన్ని, సాత్విక డ్రైవింగ్. రాజసిక డ్రైవింగ్ అంటే ఏంటి? రాజసిక డ్రైవింగ్ అంటే ఏంటంటే, నా స్కూటర్ చూసావా, వాడి స్కూటర్ చూసావా, ఎట్లా ఉంది, నాది మస్తుంది స్కూటరు, వాడిని బీట్ చేస్తా, నా బైక్ తోటి వాడిని బీట్ చేస్తా అని వీడి బైక్ తోటి వాడిని బీట్ చేస్తాడు. సిగ్నల్ ఉంటుంది కదా, ఆ సిగ్నల్ పాటిస్తాడు. కానీ ఎలాంటి టైంలో అంటే ఆ రెడ్ పడే లోపల వీడు గ్రీన్ నుంచి ఎల్లోకి వచ్చి రెడ్ లోకి వెళ్తుంది కదా, ఆ ఎల్లో నుంచి రెడ్కి వచ్చే లోపల రెడ్ లైట్ ని బీట్ చేసి దాటిపోతాడు. నా బండి చాలా స్పీడ్ గా వెళ్తుంది అని వెళ్ళి, ఆహా నాతో అందరూ ఓడిపోయారు అని చెప్పేసి గర్వంగా వెళ్ళిపోతాడు. ఇక తామస గుణం ఉన్నవాడు డ్రైవింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది? తామస గుణం ఉన్నవాడికి రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. వాడు లేట్ గా లేస్తాడు, లేట్ గా వెళ్తాడు, అందరినీ లేట్ గా చూస్తాడు. మీరు బండి నడిపిస్తుంటే ఇలా బండికి అడ్డం వచ్చేస్తాడు, 1 సెకండ్ సేవింగ్ కోసం అని చెప్పేసి అడ్డం వస్తాడు, అందరికీ ప్రమాదం చేస్తాడు, ఆలస్యంగా వెళ్తాడు, అన్ని చోట్లకి ఆలస్యంగా వెళ్తాడు వాడు. ఆ ఆలస్యంగా వెళ్ళేటటువంటి అలవాటు మనకు వివేకానందుడు ఏమంటాడు? కారణం లేకుండా నువ్వు ఎక్కడికైనా ఆలస్యంగా వెళ్ళావు అంటే నీ క్యారెక్టర్ ని చెబుతుంది, అది నీ యొక్క క్యారెక్టర్ ని చెబుతుంది. ఆలస్యంగా వెళ్ళేటటువంటిది అనేటటువంటిది అన్నిటికంటే చెడ్డ లక్షణము, తమస్సు అది అని చెప్పేసి చెబుతాడు అనమాట. ఈ విధంగానే
మనం వంట విషయంలో సరిగ్గా అన్ని నీట్ గా శుభ్రంగా చేస్తూ ఇచ్చినటువంటి సమయంలో హడావిడి లేకుండా చేస్తే దాన్ని సాత్విక వంట అంటారు. రాజసిక వంట అంటే ఏంటి? వీళ్ళతో వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూ హడావిడిగా చేసేస్తూ సగం ఇటు పారబోసి సగం అటు పారబోసి, ఓకే, మొత్తం మీద వంట బాగానే జరుగుతుంది, మధ్యలో ఇలా నాకేస్తారు, శుచి లేదు, శుభ్రం లేదు, స్నానం చెయ్యరు, ఓకే, స్నానం చేయకుండా అగ్నిదేవుడి దగ్గరికి వెళ్తారు. ఏమంటాం పిల్లని? ఏం చేయాలి చెప్పండి? స్నానం చేయకుండా స్టవ్ దగ్గరికి వెళ్తారు. ఎంత తప్పు! ఎన్నిసార్లు చెప్పాం మనం అది? ఇదంతా కూడా రాజస లక్షణం. తామస లక్షణం ఉన్న వాళ్ళు ఏమీ లేదు, మెల్లగా పోతారు, ఇలా పోయి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు, లోపల నుంచి తీసుకుంటారు చల్లటి ఐటమ్స్, తింటారు, మంచిగా తింటారు, అందులోంచే తీస్తారు, ఫ్రోజన్ ఐటమ్స్ తీస్తారు, వేడి చేసుకుంటారు, ఇలా పడుకొని తింటూ ఉంటారు. పశువుల జీవనం తామస లక్షణం. సో సాత్విక లక్షణం ఏమంటే చక్కటి నీతి నియమాలతోటి చక్కగా పద్ధతి ప్రకారము వెళ్ళేది సాత్విక లక్షణము. పద్ధతి కొంత పాటించినా కొంత పొగరుగాను, కొంత హడావిడిగాను, కొంత దర్పంగాను, కొంత గర్వంగాను ఇలా చేసే వాళ్ళని రాజసం అంటారు. అసలు నీతి నియమాలు లేకుండా బద్ధకము, అలసత్వము, ప్రమాదము, అజ్ఞానము, తెలిసి తెలియని పనులు ఇవన్నీ ఉన్నవాడిని తామసము అంటారు. అర్థమైందమ్మా? ఎవరు అడిగారు? నేను చూసుకోలేదు. అర్థమైంది సార్. కానీ సార్ ఏ కొంతమందికి గుణాలు ఉన్న వాళ్ళను ఎలా జన్మలు ఎత్తిస్తారని కూడా మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. సాత్విక గుణం ఉన్న వాళ్ళు, సాత్విక గుణం ఉంటే దేవతలు అంటారు వాళ్ళని, రాజస గుణం ఉంటే రాక్షసులు అంటారు, తామస గుణం ఉన్న వాళ్ళనేమో జంతువులు అంటారు, పక్షాదులు, జంతువులు. తర్వాత మన లోపల అన్ని ఉంటాయి, 3 ఉంటాయి. మరి ఎలాగా మనము ఏ గుణం కావాలంటే ఆ గుణం పెంచుకోవచ్చు. ఇదొక్కటి మాత్రం మన పైన ఉంది. ఇదొక్కటి కర్మ జరిగేది జరుగుతూ ఉంటుంది, కానీ మనం ఎలా ఉండాలి అనేటటువంటిది మనం డిసైడ్ చేసుకోవాలి. ఉదాహరణకు పొద్దున్న లేచి సమయానికి ఆఫీస్కి వెళ్ళాలి అనుకోండి, సాత్విక గుణం. దానికి మన కర్మతోనేం సంబంధం ఉంది? కర్మ సిద్ధాంతంతో ఏం సంబంధం ఉంది? వెళ్తుంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యేది ఉంటే అది కర్మ సిద్ధాంతం. కానీ పొద్దున్న సరిగ్గా సమయానికి 5:40కో 5:45కో లేవడము, 6:15 లోపల స్నానం చేయడము, 6:15 నుంచి 6:40 దాకా అర్ఘ్యం ఇచ్చుకోవడము దేవుడికి, 6:40కి ఇంట్లో బయలుదేరడము, 7:00కల్లా మెట్రో రైలు ఎక్కడము, 8:00కల్లా ఆఫీస్కి వెళ్ళడము. బాగుందా లేదా చెప్పండి? ఏ హడావిడి లేకుండా బాగుందా లేదా చెప్పండి ఒకసారి? ప్రశాంతంగా ఉందా లేదా చెప్పండి? ప్రశాంతమైనటువంటి శుచి శుభ్రతతోటి ఉన్నటువంటి పద్ధతి. చెప్పమ్మా. కొంతమంది వేరే వాళ్ళు బాగుపడాలని కఠినంగా కోపంగా మాట్లాడతారు కదా సార్, బాగుపడడానికి అది తప్పు. అది సాత్వికం కిందనే వస్తుంది. అస్సలు తప్పు కాదు, అది అస్సలు తప్పు కాదు. ఆ టైంలో నువ్వు ఎంత పరుషంగా మాట్లాడినా కూడా తప్పు కాదు. ఒక్కొక్కసారి అత్యంత క్రూరంగా తిట్టడం కూడా మంచిదే. ఒక్కొక్కసారి అవతలవాడి మనసు విరిగేలాగా తిట్టడం కూడా మంచిదే. ఎందుకంటే అలా చేస్తే అవతలవాడు మారుతాడు. అంటే మనసు లోపల కోపం ఉండకూడదు, బయటికి అలా ఆడాలి. తల్లి ఎలా మాట్లాడుతుంది? గుణము, కానీ బయటికి ఎలా మాట్లాడుతుంది? తల్లి ఎలా మాట్లాడుతుంది చెప్పండి? తల్లి ఎలా మాట్లాడుతుంది? తల్లి కోపగించుకుంటుంది. చిన్నప్పుడు మనం చాక్లెట్లు అవి తినేటప్పుడు అప్పుడు ఎంత కోపగించుకుంటుంది, కొట్టేది. నేను చాలా చిన్నప్పుడు నా లైఫ్ ఇన్సిడెంట్ ఒకసారి చెప్పాను, జ్ఞాపకం ఉందా? మా అమ్మ ఒకసారి చిన్నప్పుడు ఏదో అయితే ఆ టైం లోపల కొట్టింది. నేను మా అమ్మ కోపంగా ఉన్నాను అన్నమాట. కోపంగా ఉన్నాను, మా అమ్మని ఇలా అలా మనసులో సచ్చెట్టుగా తిట్టుకుంటున్నాను. రోజు ఏంటంటే నాకు మా అమ్మ పాల మీగడలో చక్కెర వేసి పెట్టేది అనమాట ప్రతిరోజు. సో నేను కోపంగా కూర్చున్నాను. ఇంతలోకి మా అమ్మ అంత మొహం కూడా ఎట్లా ఉందంటే మా అమ్మది చంపేస్తుందేమో అన్నంత కోపంగా ఉంది, ఇంకా కూడా కోపంగా ఉంది. ఆ కోపంలో కూడా దబదబా పాలపైన మీగడ తీసింది, ఆ మీగడ లోపల మళ్ళీ నాకు చక్కెర వేసింది, మళ్ళీ నాకు ఇచ్చింది. ఇది ఎప్పుడు? నేను 3rd క్లాస్ లో ఉన్నప్పుడు. ఇంకా ఆ రోజు తర్వాత మళ్ళీ నాకు మా అమ్మ అంటే కోపం రాలేదు. నాకు అర్థం కాలేదు, అంత చిన్నతనంలోనే నాకు తల్లి ప్రేమ అర్థం అయిపోయింది. తల్లికి కోపం రాదు, తల్లికి ఎప్పుడు కూడా కోపం రాదు. అది మనం గుర్తించగలగాలి. ఆ ప్రేమని గుర్తించగలిగితే ఇంకెప్పటికీ కోపం రాదు, మనకు కూడా కోపం రాదు. కాబట్టి నేనేమనుకుంటానంటే మా అమ్మ కొట్టింది కదా, మా అమ్మకి ఏమన్నా దుర్గతులు వస్తాయా? లేవు కదా, సద్గతులే వస్తాయి మా అమ్మకు. కాబట్టి దాన్ని తప్పుగా తీసుకోవద్దండి. మీరు అనండి చక్కగా, ఎవరినైనా సరే, మీరు ఎవరిని తిట్టినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ స్టూడెంట్ ని కొట్టడం కూడా చాలా కరెక్ట్. మనకు స్కూళ్ళ లోపల చిన్నప్పుడు చేసేవాళ్ళు కదా, వాటి వల్ల ఎంత బాగుపడేవాళ్ళు స్టూడెంట్స్. మళ్ళీ అదే స్టూడెంట్ బాగుపడ్డాడు అంటే, ప్రపంచంలో ఏ టీచర్ అయినా వాళ్ళ స్టూడెంట్ బాగున్నాడు అంటే
తల ఎత్తుకు తిరుగుతాడు, నా స్టూడెంట్ అని గర్వంగా చెప్పుకుంటాడు. తల్లిదండ్రులు, టీచర్స్ వీళ్ళందరికంటే గొప్ప వాళ్ళు, అది మనందరికీ తెలుసు. ఈ రోజుల్లో కొద్దిగా స్టాండర్డ్స్ పడిపోయి ఉండొచ్చు టీచర్స్, కానీ తల్లిదండ్రుల స్టాండర్డ్స్ ఎప్పటికీ పడవు. మనకు యక్ష ప్రశ్నలో వస్తుంది, ఇంకా నెక్స్ట్ వీక్ యక్ష ప్రశ్నల్లోకి వెళ్తాం. యక్ష ప్రశ్నల లోపల అడుగుతాడన్నమాట, నెక్స్ట్ వీక్ గానీ ఆ నెక్స్ట్ వీక్ గానీ, ఎందుకంటే కొద్దిగా స్లోగానే వెళ్తున్నాం కాబట్టి 2 వారాలు పట్టవచ్చు. సో ఆ యక్ష ప్రశ్నల్లో అడుగుతాడు, ప్రపంచంలో అందరికంటే కూడా ఓపిక గొప్ప వాళ్ళు ఎవరు అంటాడు. అనగానే తల్లి అంటాడు. అంటే భూమి కంటే గొప్పది తల్లి అంటాడు. సరే ఆకాశం కంటే గొప్ప ఎవరు అంటారు. అంటే తండ్రి అంటాడు. అంటే అన్నిటికంటే గొప్పది ఆకాశం అన్నమాట. సో ఓపికతో ఉన్నంత వరకు భూమి గొప్పదనం, కానీ ప్రపంచమంతా తన లోపల పెట్టుకున్నటువంటి ఆకాశం అన్నిటికంటే గొప్పది. సో తండ్రి ఎవరు అంటే ఆకాశం కంటే గొప్పవాడు, తల్లి ఎవరు అంటే భూమి కంటే కూడా గొప్పది. సో కాబట్టి తల్లిదండ్రులను మించి ప్రపంచంలో ఏది లేదు. అఫ్ కోర్స్ నెక్స్ట్ డెఫినెట్ గా గురువే వస్తాడు. ఆబ్వియస్లీ గురువు కంటే శిష్యులను ఇష్టపడేవాడు ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు. చిన్నప్పటి నుంచి మీ అందరికి ఎన్ని అనుభవాలు ఉన్నాయి గురువులతో ఒకసారి ఊహించుకోండి. జై శ్రీకృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటాను, లేకపోతే ముందుకెళ్దాం. చాలా అద్భుతమైన జ్ఞానబోధ ఇది మనం తెలుసుకుంటున్నటువంటిది. అందుకే చెప్తున్నా, అరణ్య పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, 18 పర్వాలలో ఈ 3 పర్వాలు అత్యంత గొప్పవి. శాంతి అనుశాసనిక పర్వాల్లోదే మన విష్ణు సహస్రనామం కూడా. ఓకే, భీష్మ పర్వంలోదేమో మన భగవద్గీత. ఓకే, ఇందులో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఈ చెప్పండి మేడం. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఇప్పుడు చెప్పారు కదా సార్, నామ జపము ఎప్పుడన్నా స్ట్రెస్ ఉన్నప్పుడే చేయాలని, మామూలుగా చేయకూడదు సార్. చేయొచ్చు చెయ్యకూడదు అని అనడం లేదు, ఎక్స్ట్రా చేయొచ్చు సార్, ఎక్స్ట్రా చేయొచ్చు. ఓకే సార్, వద్దండి. ఇంకోటి సార్, నేను మీరు నరసింది నేను చదివాను కొద్దిగా, నరసింహ ధర్మరాజు డిబేట్ చాలా బాగా అనిపించింది సార్. చదువుతా ఉంటే వాళ్ళు ప్రశ్నలు ఇద్దరిది బాగుంది సార్. చాలా గొప్పది అసలు, చాలా వండర్ఫుల్. ఓకే, ముందుకెళ్ళనా? సరే, అక్కడి నుంచి ఈయన మెల్లమెల్లగా మనకు ఉన్నటువంటి సృష్టి గురించి మొత్తం మాట్లాడతాడు. ఈ ప్రపంచం అంతా కూడా అవ్యక్తం అంటే మేనిఫెస్ట్ కానటువంటి దాంట్లో నుంచి స్టార్ట్. ఇది ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ అన్మానిఫెస్టెడ్ ఫేజ్. ఆ అన్మానిఫెస్టెడ్ ఫేజ్ నుంచి ఎవ్రీథింగ్ గాట్ మేనిఫెస్టెడ్. ఆ మేనిఫెస్టేషన్ లోపల ఏం జరిగింది? భగవంతుడు బుద్ధిని, అహంకారాన్ని, ఇవన్నింటినీ పుట్టించాడు. అది పుట్టించిన తర్వాత సాత్విక, రాజసిక, తామసిక గుణాలను పుట్టించాడు. పుట్టించగానే రకరకాల దేవుళ్ళు తయారైపోయారు, కానీ వీళ్ళందరి లోపల కూడా చైతన్యం లేదు. అప్పుడు భగవంతుడు అన్నింటి లోపల చైతన్యంగా మారినాడు. కాబట్టి భగవంతుడికి రూపం లేదు, కానీ ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడు తర్వాత తనలోంచే సృష్టించినాడు. కానీ జంతువులకు గాని, వాటికి గాని, వీటికి గాని తెలియదు, కానీ మనుషులకు తెలిసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనుషులు ఏంటంటే సాత్విక గుణం పెంచుకునే అవకాశం ఉంది, రాజస గుణాన్ని పెంచుకునే అవకాశం ఉంది. గొప్ప గర్వము అవి తెలిసి తెలియకుండా వచ్చేస్తాయి. గుర్తింపు కోసం మనం చేసే పనులు గాని, డబ్బు కోసం మనం చేసేటటువంటి పనులు గాని, అందరితోనే కాళ్ళకు దండాలు పెట్టించుకోవడాలు గాని. మీరు పెద్ద వాళ్ళు మీరు చూడండి, పెద్ద మఠాధిపతులు, పీఠాధిపతులు, వీళ్ళకి మన కౌశికుడి లాగా నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళ లోపల ఇంప్లిమెంటేషన్ ఉండదు. ఉదాహరణకి మీరు మన కంచి శంకర మఠం ఆయనని సెక్సువల్ స్కాండల్స్ వచ్చినప్పుడు ఆయనని జైల్లో పెట్టారన్నమాట. అయితే దానిపైన గవర్నమెంట్ కి ప్రూఫ్స్ ఉన్నాయి, వాటెవర్, మనకు దాంట్లో ఏం జరిగిందనేది తెలియదు. అయితే ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత చాలా రోజుల పాటు అన్నం తినకుండా ఉండడం, కోపంగా ఉండడము, బాధపడము, ఎన్నో రోజుల పాటు పొంగి కృషించిపోయారు అని చెప్పేసి అంటారు. ఏమైంది అంటే ఇవన్నీ తన మీద పడ్డందుకు ఆయన చాలా బాధపడ్డారని, అదని ఇదని. సో మరి ఆశ్చర్యం అనిపించలేదా మనందరికీ? మనలాగానే ఆయన కూడా ఫీల్ అయినప్పుడు మరి ఆయన వేదాధ్యయనం ఏమైంది, ఇంద్రియాల ఇదేమైంది, ఆయన లోపల స్థిత ప్రజ్ఞత ఏమైంది? తుల్య నిందా స్తుతిర్మోని అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, నిందలో స్థుతిలో సమానంగా ఉండాలని. ఏమైంది? స్థిత ప్రజ్ఞత. ఏ విధంగానైతే సముద్రము నీళ్ళు ఎక్కువ ఎండాకాలం వచ్చినా వానాకాలం వచ్చినా సముద్రం ఎప్పుడు కూడా అదే లెవెల్ మెయింటైన్ చేస్తుంది, అది స్థిత ప్రజ్ఞత. మరి ఇక్కడ స్థిత ప్రజ్ఞత ఏమైంది? సో ఇది ఒక్కసారి ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, చాలా మంది లోపల స్థిత ప్రజ్ఞత రాదు, జ్ఞానం ఉంటుంది, జ్ఞానం వస్తుంది, అంటే నాలెడ్జ్ తెచ్చుకుంటారు. నేనేమంటానంటే, నాలెడ్జ్ వచ్చినప్పుడు ఆలోచించడం మొదలెట్టండి. నేను అంటున్నందుకు దయచేసి క్షమించండి, ఏమో అనుకోవద్దు మీరు, కానీ ఆలోచించకపోతే దేవుడు దొరకడు. ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడు దొరుకుతాడు. ఆలోచించాలి, ఇది నేను చేస్తున్నానా లేదా. సో చెప్పేసి మొత్తం మీద ఆయన అన్ని చెప్తాడు. కాబట్టి భోగలాలసుడు కాకూడదు,
అట్లా కాకుండా ఉన్నటువంటి వాడు మాత్రమే బయటికి వెళ్తాడు. మోక్షం అనేటటువంటిది ఇది ఎక్కడో పాతాళ లోకంలోనో స్వర్గలోకంలోనో అక్కడ ఇక్కడ లేదు. మోక్ష సాధన అనేది మనలోనే ఉంది, మనలోనే భగవంతుడు ఉన్నాడు. ఇంకొక జన్మ ఎత్తకుండా మనం ఉండడమే అన్నిటికంటే కూడా గొప్పది. ఈ దేహం అనేటటువంటిది ఒక రథం. ఈ రథం అనేటటువంటి దాంట్లో మనము ఆత్మస్వరూపంలో ఆనందంగా ఉన్నాము. కానీ ఈ రథాన్ని వేసుకుని మన ఇంద్రియాలు గుర్రాలుగా, దీన్ని మనసు అనేటటువంటి పగ్గాలు పట్టుకుని బుద్ధి ఎటు తీసుకెళ్తే అటు వెళ్తుంది. అంతేగాని మనస్సుని అలా వదిలేసామంటే మనస్సు గుర్రాలు దాని ఇష్టం వచ్చిన డైరెక్షన్ లోకి తీసుకెళ్తుంది. ఆ బుద్ధి అనేది, నీ బుద్ధి ఏదైతే ఉందో అది రథసారథి. ఆ బుద్ధి ద్వారా ఆలోచించాలి. ఆ బుద్ధి ద్వారా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరాన్ని సరిగా వాడుకోగలుగుతావు. లేకపోతే శరీరం అనేటటువంటి రథాన్ని ఇష్టం వచ్చినట్టుగా వదిలేస్తావు. ఎలా అయితే సముద్రం లోపల నావని వదిలేస్తే గాలికి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుపోతుందో అలా కొట్టుకుపోతుంది. కాబట్టి నువ్వు బుద్ధిని నిగ్రహంలో పెట్టుకున్నట్లయితే ఏదైతే నీ లోపల చైతన్యం ఉందో అది సంతోషంగా ఉంటుంది. నీ జర్నీ కరెక్ట్ గా జరుగుతుంది. అప్పుడు కొత్త జర్నీ నువ్వు చేయాల్సి వచ్చినా కొత్త శరీరాన్ని, కొత్త రథాన్ని తీసుకోగలుగుతావు. నువ్వు సేఫ్ గా ఉన్నావు, రథం కొత్తది కావాలి. సో నీ రథికుడు అంటే నీ బుద్ధి ఎవరైతే ఉందో వాడు సరిగా ఉండాలి. కాబట్టి ఈ దేహం అనే దాన్ని సరిగా నువ్వు తీసుకెళ్లాలయ్యా, లేకపోతే చాలా కష్టము. ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాలన్నింటినీ కూడా మనము కష్టము. సాత్విక గుణం అనేటటువంటిది జన్మతః బ్రాహ్మణులకు ఉండాలి అని ఎక్కడా లేదు. ఎవడు సాత్వికంగా ఉంటాడో వాడు బ్రాహ్మణుడు, ఎవడు సహజంగా రాజసంగా ఉంటాడో వాడు క్షత్రియుడు అని చెప్పగానే ఇతను ఆశ్చర్యపోతాడనమాట. ఓ అయితే పుట్టుకతో ఇది కాదంటే అదే నువ్వు చేసిన తప్పు. మీ అమ్మ నాన్నను వదిలేసావయ్యా. నువ్వు అమ్మ నాన్నను వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? పాపం వాళ్ళు గుడ్డి వాళ్ళు కూడా అయ్యారు. నువ్వు బాధ్యతలు వదిలేసి వచ్చావు. మన ధర్మంలో బాధ్యతలు వదిలేయమని ఎక్కడన్నా చెప్పారా? నువ్వు చేసింది తప్పు కదా, గుర్తుంచుకో. ఈ ప్రపంచంలో మనకు ప్రాణం ఉంది అంటే ఈ పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు అనేవైతే చెబుతారో వాటి ద్వారా నువ్వు శరీరాన్ని మొత్తము కాపాడుకుంటూ ఉంటావు. ఇదంతా కూడా ఈ ప్రాణాలు ఏం చేస్తాయి? నీ లోపల ఉన్నటువంటి అగ్నిని తీసుకెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఇడా పింగళ అనేటటువంటిది, సుషుమ్న అనేటటువంటి నాడి ఉంటుంది. ఈ ప్రాణవాయువు శరీరంలో అన్ని చోట్లకు వ్యాపిస్తూ ఉంటుంది. నీ శరీరంలో నువ్వు తీసుకున్నటువంటి ఆహారము ఆక్సిజన్ దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ జీర్ణమైనటువంటి ఆహారాన్ని రక్తానికి పంపిస్తుంది. ఆ రక్తము శరీరం మొత్తము వ్యాపించి ఆ శరీరంలో అన్ని భాగాలకు సప్లై చేస్తుంది. కాబట్టి నీ శరీరంలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ ఉదానమేమో ఇక్కడ ఉంటుంది, వ్యానమేమో అన్ని జాయింట్స్ లో మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది, ప్రాణమేమో ఇక్కడ నుండి పై వైపుకి వెళ్ళడము, ఉదానం అనేటటువంటిది బొడ్డు దగ్గర ఉండి చెడు దీని ద్వారా అంటే మనకు చెమటలు, మలమూత్రాలు వీటన్నిటికీ అపానము ఉపయోగం అన్ని కూడా మనకు కావలసినటువంటివే. సో కాబట్టి వాటిని సరిగా ఉపయోగించుకోవాలి. ఇందులో సమానం అనేది ఏదైతే ఉందో అది నీ జీర్ణమైనటువంటి వస్తువుని, ఆ జీర్ణమైన దాన్ని తీసుకొచ్చి రక్తంలో కలుపుతుంది. ఆ రక్తం మొత్తం శరీరం అంతా ప్రవహించి నిన్ను ఇంత గొప్పగా చేస్తుందయ్యా. నీకు తెలియకుండా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ జరగనప్పుడు ఏమైంది? శరీరం నుంచి పరమాత్మ వెళ్ళిపోయాడు అనుకో, వెళ్ళిపోతే ఈ శరీరానికి ఇవన్నీ చేసేటటువంటి శక్తి ఉండదయ్యా. నీలో ఉన్నటువంటి జీవాత్మనే పరమాత్మ అనగానే ఎంత సంతోషపడతాడో ఇతను చూస్తూ వింటాడు. ఇవన్నీ నాకు తెలిసినవే కానీ ఇప్పుడు నువ్వు చెబుతుంటే నాకు చాలా బాగా అర్థమవుతుంది అంటే ఆయన అంటాడు, మహానుభావ మరికొన్ని విషయాలు చెప్తాను. ద్వంద్వాలకు ఎప్పుడు అతీతంగా ఉండాలి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడము, కష్టం వచ్చినప్పుడు పొంగిపోవడము చేయకూడదు. ఎవరైనా తిడితే బాధపడటము, పొగిడితే ఇదంతా కూడా టెంపరీ ఎఫెక్ట్స్ అని చెప్పేసి గుర్తుంచుకో. వీటన్నిటి వల్ల బాధపడకు. కాబట్టి నువ్వు పొద్దున్నే ప్రతిరోజు సరైన టైంకి అన్నం తిను, సరైన టైంకి నువ్వు యోగా చెయ్యి, సరైన టైంకి ఇంద్రియాలను జయిస్తూ నీ లోపలనే ఉన్నటువంటి పరమాత్మని గుర్తించు. నీకంటూ ఒక స్కెడ్యూల్ ప్రతిరోజు తయారు చేసుకో, ఒక క్యాలెండర్ తయారు చేసుకున్నట్టయితే గాలి లేని చోట దీపం ఏ విధంగానైతే నిశ్చలంగా ఉంటుందో నువ్వు అంత నిశ్చలంగా ఉండగలుగుతావయ్యా. మహాత్మ కామక్రోధాలు అనేటటువంటివి ఎప్పటికీ కూడా వదలాలి. కర్మ ఫలాలు వదిలేసేయి. ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు, పూర్వజన్మలో ఉన్నటువంటివి. ఇక నువ్వు ఇంకా ఏం వినాలనుకుంటున్నావు చెప్పు. నువ్వు నా దగ్గర అన్ని చెప్పాను మహానుభావ నీకు. అన్ని అంటే దాని లోపల తీసుకెళ్లి మా అమ్మ నాన్నని చూపిస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నని చూపిస్తారనమాట. చూపించిన తర్వాత ఎలా ఉందమ్మా నీకు అంటే తల్లిదండ్రులతో అంటారనమాట, నీలాంటి కొడుకు పుట్టిన తర్వాత ఇంకా మాకు ఏం కొదవ ఉంటుంది? నువ్వు ధర్మాచరణ చేసేటటువంటి మహానుభావుడైనటువంటి కొడుకువి, మాకేముంది అని చెప్పి చాలా సంతోషపడతారు. నువ్వు దేవతామూర్తివి నాయన, ఇందులో ఎటువంటి సందేహము లేదు. త్రికరణ శుద్ధిగా నువ్వు ఉన్నావు. ఇందులోపల పరశురాముడి గురించి మేము వినడమే తల్లిదండ్రులకు గొప్ప సేవ చేశాడని, కానీ నువ్వు పరశురాముడి కంటే కూడా గొప్పవి అనగానే చెప్తాడు, డాడీ మనకు ఇంటికి విజిటర్స్ వచ్చారు, ఈయన కౌశికుడు, మిస్టర్ కౌశిక్ అని చెప్పేసి ఆయనను పరిచయం చేస్తాడు. పరిచయం చేయగానే అప్పుడు ఆయన అంటాడు, హౌ డు యూ డూ అంటే ఈయన ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్ అని చెప్పేసి అంటాడు.
అప్పుడు చెప్తాడు అనమాట, వీళ్ళందరినీ మా అమ్మ నాన్నని పూజ చేసుకోవడం అనేటటువంటిది నాకు ఎన్నో కొన్ని కోట్ల జన్మల వల్ల అదృష్టము. అందరూ దేవుళ్ళని పూజిస్తారు, కాకపోతే నాకేంటంటే నా భార్య పిల్లల బాధ్యత నేను సరిగా చేస్తూ, నేను నా భార్య పిల్లల సహాయంతో నా తల్లిదండ్రులకు సేవ చేస్తాను. నాకు వేదాలు, యజ్ఞాలు, క్రతువులు అన్ని కూడా నాకు అమ్మ నాన్ననే. నా తల్లి, నా తండ్రి, నా గురువు, నా అగ్ని, నా ఆత్మ, నా అన్ని కూడా అమ్మా నాన్ననే. వారికి నేను సరిగా సేవ చేసుకుంటూ ఉంటాను. మీరు ఆ మహానుభావురాలైనటువంటి పతివ్రత పంపగా ధర్మ జ్ఞానం కోసం నా దగ్గరికి వచ్చారు. ఆవిడ అనుగ్రహం వల్ల నేను ఎంత వీలైతే నాకు అంత చెప్పగలిగాను. కానీ ఒక మాట అంటే ఇవన్నీ చెప్తుంటే ఈయన ఆశ్చర్యపోతాడు. ఇవన్నీ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, కాకపోతే నాకు ఎందుకో డౌట్ వస్తుంది, ఇన్ని విషయాలు నీకు ఎలా తెలిసాయి? నువ్వు ఒక మటన్ కొట్టు మస్తాను కదా అంటే, నాకు పూర్వజన్మ జ్ఞానం ఉంది మహానుభావ, నాకు ఇది శాపము. పూర్వజన్మలో నేను బ్రాహ్మణుడనే, కాకపోతే ఏమైందంటే ఆ సమయంలో ఒక రాజుతోని వేటకెళ్ళాను. వెళ్తే అక్కడ అనుకోకుండా ఒక మునీశ్వరుడికి బాణం కొట్టడం జరిగింది. అప్పుడు నాకు ఈ శాపం వచ్చింది. ఆయనను కాళ్ళ వెళ్ళా పడితే ఆయన అన్నాడు, ఈ జ్ఞానం మాత్రం నీకు పోదులే అన్నాడు అని అంటాడు. ఇక్కడ మనకు ఒక ధర్మం, ఒక విషయం తెలుసుకోవాలి మనమంతా. ఏంటంటే ఒక జన్మలో తెలుసుకున్నటువంటి జ్ఞానం ఎప్పటికీ వృధా కాదు. సో ఇది గుర్తుంచుకోండి. అన్ని వృధా, పైసలు ఇక్కడే వదిలేస్తాం, ఫ్రెండ్స్ ఇక్కడే వదిలేస్తాం, అమ్మ నాన్న ఇక్కడే వదిలేస్తాం, పిల్లల్ని ఇక్కడే వదిలేస్తాం, గురువుల్ని ఇక్కడే, అన్ని ఇక్కడే వదిలేస్తాం. పట్టుకుపోయేది మాత్రం మనం నేర్చుకున్నటువంటి అఖండమైనటువంటి ఈ జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మాత్రం వెళ్తాము. కాబట్టి నేను ఆ విధంగా నేను పూర్వజన్మ అన్ని కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి అని చెప్పగానే ఈయన చాలా సంతోషపడతాడు అనమాట. అప్పుడు ఆయన అంటాడు, నేను మీకు ఒక సలహా ఇవ్వచ్చా అంటాడు. అయ్యో సలహా ఇవ్వండి తప్పకుండా. నాకు ఇప్పటి వరకు నాకు ఏదో దుఃఖం నాకు తెలియకుండా ఉంది, బ్రాహ్మణుడుగా ఉన్నప్పటికీ నాకు ఏవో దుఃఖము అనిపిస్తుంది. ఈ రోజు మీతో మాట్లాడిన తర్వాత నాకు ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా వెళ్ళిపోయింది అనగానే అప్పుడు ఆయన అంటాడు అనమాట, వెళ్ళు, ఇప్పటికైనా నువ్వు నీ తల్లిదండ్రులకు సేవ చేసుకో. నువ్వు చిన్నప్పుడే ఇంట్లోంచి వేదాధ్యయనం కోసం అని చెప్పేసి బయటకు వచ్చేసావు, ఇప్పుడు వెళ్ళి తల్లిదండ్రులకు సేవ చేసుకో. ఇంతకంటే మహోన్నతమైనటువంటి ధర్మము లేదు, కాబట్టి తప్పక వారికి నువ్వు సేవ చేసుకో. తర్వాత నువ్వు నీ సమయం వచ్చినప్పుడు వానప్రస్థానికి వెళ్ళు, సన్యాసానికి వెళ్ళు, కానీ ఫస్ట్ నువ్వు చేయవలసినది మీ అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోవడము, అది తప్పకుండా చూసుకుంటావా అని ఆశిస్తున్నాను అంటే ఈయన ఇట్లా దండం పెట్టేస్తాడు. దండం పెట్టేసి, మహానుభావ, నేను నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు, నువ్వు పుణ్యమూర్తివి, నీ జీవితాన్ని చూశాను, నిన్ను ప్రత్యక్షంగా చూశాను, చూసిన తర్వాత కూడా మారకుండా ఉంటానా? ఇన్ని రోజుల పాటు ఇవన్నీ నాకు పుస్తకాలలో చదివినవే గానీ ఒకటి చెప్తే విన్నగా జరగలేదు. ఈ రోజు విన్నాను ప్రత్యక్షంగా. సాత్విక, రాజసిక, తామసిక గుణాల గురించి విన్నాను, నేను ఎలా తయారయ్యానో విన్నాను, ప్రకృతి గురించి విన్నాను, భగవంతుడి యొక్క స్వరూపం గురించి విన్నాను, ఆత్మ పరమాత్మ గురించి విన్నాను. ఇన్ని రకాల తత్వబోధలు చేశావు, నువ్వే నాకు భగవంతుడివి. నిన్ను కలుసుకోవడం వల్ల నా జీవితం ధన్యమైపోయింది. కొన్ని కోట్ల జన్మల యొక్క పుణ్యం నిన్ను కలవడము. నాకు ఇంకా సెలవు ఇప్పించు అని చెప్పేసి ధర్మవ్యాధుల దగ్గర సెలవు తీసుకుని తల్లిదండ్రులకు సేవ చేయడం కోసం అని చెప్పేసి కౌశికుడు అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ మాటని మార్కండేయుడు చెప్తూ ఉండగానే ధర్మరాజు ఏడవడం మొదలెడతాడు. ఏమైందయ్యా అంటే, మా డాడీకి మేమేం చేయలేకపోయాం కదా అని. అంటే అప్పుడు నువ్వు ఇంకా బేబీలే, సో డోంట్ వర్రీ అబౌట్ ఇట్ అని చెప్పేసి మార్కండేయ మహర్షి చెప్తాడు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సో మొత్తం మీద అమోఘమైనటువంటి విషయాలను తెలుసుకున్నాము. అందరికీ తెలిసినట్టుగానే రేపు రాత్రి మనము అత్యద్భుతమైనటువంటి రఘువంశం తెలుసుకుంటాము, కాళిదాసుది. అందులోపల మొదటి భాగాన్ని తెలుసుకున్నాము, కాళిదాసు యొక్క అద్భుతమైనటువంటి వర్ణన, ఆయన ఇచ్చినటువంటి చక్కటి ఉపమానాలు. రఘువంశం లోపల రాముడి కంటే ముందు ఒక 3-4 తరాలు, రాముడి తర్వాత ఒక 15 తరాలు, అత్యద్భుతమైనటువంటి 19 సర్గలలో చాలా సరదాగా మనసుకు ఎంతో సంతోషం కలిగించే కథలు, తత్వం కంటే కూడా అక్కడ కథ యొక్క వర్ణన అవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ రఘువంశం యొక్క 2వ భాగం రేపు ఉంది. సో మీకేం ప్రశ్నలు లేకపోతే రేపటికి గురూజీ నమస్తే అండి. నమస్తే మేడం. లాస్ట్ లో మీరు పాండురంగుడి కోసం అపరాధ స్తోత్రం ఒకటి చెప్పారు, చిన్నది, ఇంకొకసారి చెప్పరా? గ్రూప్ లో పెట్టినా పోనీ. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, జనరల్ గా ఏమవుతుందంటే, దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఒకరేమో ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇంకా అటు వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే ఎదుగుతారు, ఎదిగిన తర్వాత వాళ్ళకి ఆత్మజ్ఞానం తెలిసిపోతుంది, తెలిసిన తర్వాత అటు వెళ్ళిపోతారు కొంతమంది. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస యోగానంద, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇటు వెళ్ళి అక్కడ గొప్పతనం ఉందని చెప్పి చూసి వెనక్కి తిరుగుతారు. ఆత్మసుఖము వీడి
భగవంతుడి యొక్క ఆట కోసం అని చెప్పేసి మేము ఆడుతున్నాము అని చెప్పి అనుకునే వాళ్ళు వారు అన్నమాట, అలాంటి మహానుభావులు. సో వాళ్ళ అడుగుజాడలలో నడుద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా దాన్ని చెప్తారు. ఆత్మసుఖం నేను వదిలేశాను అంటే ఆత్మసుఖం కోరుకుంటూ వెళ్ళిపోవచ్చు, నేను నా దారిలో నేను వెళ్ళిపోవచ్చు, నా సాధన చేసుకుంటూ. ఇక్కడ నేను డబ్బు తీసుకోను, నేను గుర్తింపు అవసరం లేదు నాకు యూట్యూబ్ ఛానల్లో పైసలు చేసుకోను, ఎవరి దగ్గర ఫేవర్స్ తీసుకోను, కనీసం ఇంటి దగ్గర నుంచి పక్క గల్లీలో కూడా ఎవరి దగ్గర డ్రాప్ చేయను, ఎవరి దగ్గర చెయ్యి చాపను. సో అయినప్పటికీ ఏ విధంగానూ అవసరం లేకుండా చేద్దాం అనుకున్నప్పుడు భగవంతుడి యొక్క ఆట మాత్రము ఆడడానికి సిద్ధంగా ఉన్నాను. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ అంటే ఐఎమ్ ప్లేయింగ్ మై రోల్ ప్లే చేస్తున్నాను. ఆత్మసుఖం వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి అని అంటున్నాం అనమాట. అంటే ఇంకా మనకు ఇంకా ఓపిక తగ్గిపోయింది, ఇంకా ఓపిక లేదు. లెట్ మీ టేక్ రెస్ట్ అట్ యువర్ ఫీట్. ఇంకా చేస్తూ అలసిపోతున్నాము. ఇక నాకు ఇప్పటికైనా కూడా నాకు విశ్రాంతినివ్వు అని చెప్పి భగవంతుని ప్రార్థించు. శ్రీ పాండురంగ గ్రూప్ లో పెట్టండి సార్, రోజు మేము కూడా చెప్పుకుంటాం సార్, గ్రూప్ లో పెట్టండి సార్. సార్ ఇప్పుడు మేము సంపాదించిన మేము వినేదంతా కూడా జ్ఞానమే కదా సార్, ఇది కూడా మాకు ఫార్వర్డ్ అవుతుంది అంటారా సార్ నెక్స్ట్ కి? తప్పకుండా ఫార్వర్డ్ అవుతుంది. అంటే మనకేంటంటే రెండు రకాలు, జ్ఞానం ఒకటి, దాన్ని ఆచరించడం ఒకటి. జ్ఞానం అంటే ఏంటంటే నాలెడ్జ్ సముపార్జన కౌశికుడు కూడా ఉంది. కానీ దాన్ని ఆలోచించగా మనకు హృదయానికి చిల్లుపడి కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఎప్పుడు తెలుస్తుంది ఇవన్నీ కూడా సత్యమని? ఎప్పుడైనా అనుభవించడం అంటే ఏంటి? ఉదాహరణకు మనకు అనిపిస్తుంది, అరే ఈ తప్పు మాట అన్నాను, ఇది తప్పు పని చేశాను. ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ మన జీవిత శైలిని మార్చుకోవాలి. అయితే ఈ తెలుసుకున్న నాలెడ్జ్ వేస్ట్ అవుతుందా? వేస్ట్ అవ్వదు. ఇంట్లో ఒక్క మాట కూడా వేస్ట్ అవ్వదు. ఇప్పుడు ఇవాళ తెలుసుకున్న తత్వము ఎన్నో గ్రంథాలలో ఉన్నటువంటి దాన్ని క్లుప్తంగా కౌశికుడికి చెప్పినటువంటిది. కాబట్టి ఇది మహోన్నతమైనటువంటి జ్ఞానము. ఇది తర్వాత జన్మలకు కూడా వెళ్ళి తీరుతుంది తప్పక. మీరు ఏ పట్టుకెళ్ళకపోయినా ఈ జ్ఞానాన్ని మాత్రం పట్టుకెళ్ళి తీరుతారు. అంతవరకు కరెక్ట్. జై శ్రీకృష్ణ. నాలెడ్జ్ ఒక్కటే ఏదైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలిగేది, ఇంకేది ట్రాన్స్ఫర్ అవ్వదు. నాలెడ్జ్ అండ్ విజ్డమ్. స్వామి, నాది ఒక చిన్న డౌట్, చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. మీరు చెప్పిన ఈ ధర్మవ్యాధుడు కథ అనేది మాకు చిన్నప్పుడు, మేము మీకంటే చాలా సీనియర్లం అయి ఉంటాము, మాకు చిన్నప్పుడు టెక్స్ట్ బుక్ లో ఉండేది. అది అప్పుడే నాకు బాగా నచ్చింది ఆ కథ. అంటే తల్లిదండ్రుల్ని బాధ పెట్టాడు, అదే కోపం వదులుకోలేకపోయాడు, తపస్సు చేసినా ఇవన్నీ వృధా అయిపోయినాయి. చివరికి ధర్మవ్యాధుడు ఆయన్ని ఇంటికి వెళ్ళమని చెప్తాడు. కానీ మహానుభావులు అంటే ఈయన విషయం, కౌశికుడి విషయం ఏమో, కానీ చాలా మంది తల్లిదండ్రుల్ని వదిలేసే వెళ్ళిపోయి, ఇప్పుడు గౌతమ బుద్ధుడు గాని, శంకరాచార్యులు గాని, వీళ్ళందరూ సేవ చేయకుండానే తల్లిదండ్రుల్ని బాధ పెట్టే వెళ్ళిపోయారు కదా. వాళ్ళు బాధపడే ఉంటారు కదా, నా కొడుకు ఇట్లా అయిపోయాడని. జనరల్ గా అంటారు కదా మామూలుగా, ఏ స్వాతంత్ర సమరయోధులు కూడా మన ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలని కోరుకుంటారని. ఇప్పుడు మన పిల్లలు కూడా మనల్ని వదిలేసి విదేశాలకు వెళ్ళారు కదండి, దాన్ని ఏమనుకోవాలి? మనం బాధపడుతున్నాం కదా, ఒక్కళ్ళ ఉండి ఇద్దరం ఉండి. అవునండి, కరెక్ట్ చెప్పారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, లార్జర్ బెనిఫిట్ కోసం, లార్జర్ గుడ్ కోసం వెళ్ళారా, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళారా అనేది రెండు చూడాలి. శంకరాచార్య వెళ్ళినటువంటిది లార్జర్ గుడ్ అంటారు. లార్జర్ గుడ్ అంటే ఏంటి? మహోన్నతమైనటువంటి న్యాయం కోసం వెళ్ళాడు ఆయన. సుభాష్ చంద్రబోస్ వెళ్ళాడు, మహోన్నతమైనటువంటి న్యాయం కోసం వెళ్ళాడు. వీళ్ళందరూ మహోన్నతమైనటువంటి, అలాగే మన దేశభక్తులందరూ కూడా వీళ్ళు మహోన్నతమైనటువంటి న్యాయం కోసం వెళ్ళారు. కాబట్టి వాళ్లకు ఇవన్నీ కూడా ఉండవు. ఇదే ఎందుకు, మీరు రామకృష్ణ పరమహంస దగ్గర వివేకానందుడు ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస ఎప్పుడు సన్యాసాన్ని తీసుకోమన్నా వివేకానందుడు సిద్ధంగా ఉండేవాడు కాదు. రామకృష్ణ పరమహంస అంటేవాడు, ఏంటి నీకు ఏం స్టాప్ అవుతుంది అంటే, మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమున్నాయంటే, మా అమ్మకు బాలేదు, తమ్ముడికి బాలేదు, చెల్లెలికి బాలేదు, అన్నకు తమ్ముడికి ఉద్యోగాలు లేవు. సరే ఏం చేస్తావు అంటే, నాకు తెలియదు, ఏం చేయాలో తెలియటం లేదు, నాకు మోక్ష మార్గం వైపు రావాలని ఉంది, ఈ బాధ్యతల సంగతి ఏంటి అంటాడు. అనగానే అతను అంటాడు, నీకు ఏది ఇష్టం ఉంది అంటాడు. అంటే నాకు మోక్షమే ఇష్టం ఉంది అంటాడు. సరే ఒక పని చెయ్యి,
మోక్షం ఇష్టం కాబట్టి అమ్మవారి గురించి ప్రార్థన చెయ్యి, అమ్మవారు నీకు కనిపించింది అనుకో, అప్పుడు అమ్మవారిని అడుగు, నా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయమని అడుగు, అప్పుడు నువ్వు మోక్షం వైపు ప్రశాంతంగా వెళ్ళొచ్చు కదా అంటాడు. సరే అని ఈయన ప్రార్థన చేస్తాడు. చేయగానే అమ్మవారు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షం అవగానే అమ్మవారు కనిపించగానే ఇతను ఏం కావాలి నీకు అంటే నాకు మోక్షం కావాలి అంటాడు. ఇంకేమన్నా కావాలంటే ఏమొద్దు నాకు మోక్షం తప్ప అంటాడు. బయటకు వస్తాడు. రాగానే ఆయన అంటాడు ఏమైంది అంటాడు. అనగానే ఉంది మోక్షం ఇస్తుంది అమ్మవారు అంటే, నువ్వు మోక్షం గురించి ఎవరు అడగమన్నారు, నువ్వు మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ గురించి అడగాలి కదా అంటాడు. అర్రే ఇప్పుడే యాదకొచ్చిందన్నా ఏం చెయ్యాలా అంటాడు తెలంగాణలో. ఆయన అంటాడు మనం తెలంగాణ కాదు, మనం బెంగాలీలము, బెంగాల్లో మాట్లాడుకోవాలి, ఆమె కీ కోర్బో ఎక్కుని ఆమె కీ కోర్బో అని చెప్పాడు. ఓ ఓకే అర్థమైంది అని చెప్పేసి అప్పుడు అతను ఏం చేస్తాడు, మళ్ళీ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి మళ్ళీ వందే మాత్రం మళ్ళీ అమ్మవారిని ప్రార్థిస్తాడు. ప్రార్థించగానే మళ్ళీ అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. ఏం కావాలి అంటుంది. అనగానే నాకు మళ్ళీ మోక్షం కావాలంటాడు అని బయటకు వచ్చేస్తాడు. అలాగనే ఆయన అంటాడు ఏమైంది అంటే బెస్ట్ ఆఫ్ 3లో కుదరలేదు, నాకు మోక్షమే ఇదైంది అంటాడు. అంటే నీ దారి అదే, నీ గమ్యం అదే, కొన్నిసార్లు లార్జర్ గుడ్ కోసం అని చెప్పి ఇవన్నీ తప్పదు అని చెప్పేసి చెబుతాడు అన్నమాట. కొంతమంది కారణ జన్మలకు అది తప్పదు. తర్వాత శంకరాచార్య విషయంలో అలా జరగదు. శంకరాచార్య విషయంలో కూడా తల్లి పైన అతను పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటాడు. తల్లి మరణము సంభవించినప్పుడు తను వచ్చి తనకు సన్యాసాశ్రమం తీసుకున్నా సరే నేను తల్లిని కాపాడుతాను అంటాడు. తల్లి దగ్గర ఉన్నన్ని రోజుల పాటు తల్లి కోసం పూర్ణ రివర్ ని తీసుకురావడం గాని, తల్లికి సేవ చేసుకోవడం గాని అన్ని కూడా చేస్తాడు. కాకపోతే అతనికి ఏంటి, ఒకవేళ గనక తను సన్యాసం తీసుకోకపోతే మరణించేటటువంటి ఆయనకి ఇది ఉంటుంది, అల్పాయుష్కుడు అన్నమాట. సో మరణించేది ఉంటుంది. అప్పుడు తల్లికి చెప్తాడు, ఇప్పుడు నాకు సన్యాసం ఇస్తే నేను బతుకుతాను, కనీసము నేను ముసలి నోట పడ్డాను, నన్ను వదిలేస్తే సన్యాస జీవితం వస్తుంది నాకు, అప్పుడు 2వ జన్మ ఉంటుంది. సన్యాసం అంటే దాన్ని 2వ జన్మ అంటారన్నమాట. సో సన్యాసంలో మనమే తద్దినం పెట్టుకుంటాం. సో కాబట్టి అంత్యక్రియలు జరిపిన తర్వాతే సన్యాసం అవుతాడు. అమ్మ నాకు ఇప్పటికైనా సన్యాసాన్ని ఒప్పుకో అంటాడు. అంటే అప్పుడు తల్లి ఒప్పుకుంటుంది, పిల్లాడు అసలు బతుకుంటే చాలు అని చెప్పి. దానివల్ల తను మరో 16 ఏళ్ళు బతకగలుగుతాడు అనమాట. అందువల్ల శంకరాచార్య. కానీ తల్లికి ఒక మాట ఇస్తాడు ఏంటంటే, నిన్ను వచ్చి నీ అంత్యక్రియలు మాత్రం నేను చేస్తాను అని చెప్పేసి చెప్తాడు. ఊర్లోకి వచ్చి అంత్యక్రియలు చేయడం అంటూ జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం ఆర్యాంబ గారి సమాధిని అక్కడ చూడగలుగుతాము. ఇక గౌతమ బుద్ధుడి విషయం టోటలీ డిఫరెంట్. ఆయన మహానుభావుడు. ఆయనకి ఏంటంటే జ్ఞానం అనేటటువంటిది వచ్చినప్పుడు తల్లి తండ్రి ఇవన్నీ కూడా ఉండవు. అది మన నిర్వాణ దశకంలోగా న భూమిర్నతోయం న తేజో న వాయో నఖం నేంద్రియం వా న తేజాం సమూహ అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో వశిష్ఠః శివః కేవలోహం న మాతా పితా. ఇలా అంటే ఏంటంటే తల్లి ఎవరు, తండ్రి ఎవరు, పిల్లలు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. నేను ఆత్మస్వరూపుడను, నేను శివ స్వరూపుడను. ఈ శరీరం లేదు, ఈ శరీరంతో ఏర్పడిన బంధాలు ఇవన్నీ కూడా అశాశ్వతాలు అని తెలుసుకున్నటువంటి తత్వం ఆయనది. కాబట్టి ఆయన విషయంలో కూడా తప్పు కాదు. ఇక మనలాంటి సామాన్యులు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే ఆత్మ జ్ఞానం కలగదో, కనీసం వాళ్ళు బాధ్యత తప్పకుండా చెయ్యాలి. ఆత్మ జ్ఞానం కలిగిన తర్వాత ఇక తల్లి తండ్రి శరీరంతో ఏర్పడిన బంధాలు ఉండవు. ముందు ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. దానికి చాలా సూటి సమాధానం చెప్పాను నేను. ఎవరికైతే పూర్తి స్థాయి జ్ఞానం వస్తుందో వారికి ఈ శరీరంతో సంబంధం లేదు. మీకు ఆ కథ కూడా తెలుసు కదా, చిత్రకేతువు కథ. ఆ కథ లోపల ఏమవుతుంది, అతను కొడుకు చనిపోతాడు. కొడుకు చనిపోతే ఏడుస్తే బ్రహ్మదేవుడు వచ్చి మళ్ళీ పుట్టిస్తాడు. పుట్టించిన తర్వాత కొడుకు కళ్ళు తెరిచి చూస్తాడు. ఏంటి అంటే, నువ్వు నా కొడుకువి అంటే ఏ జన్మ తండ్రివి నువ్వు నాకు అని అడుగుతాడు. కొన్ని వందల వేల లక్షల జన్మలు అయిపోయాయి, నువ్వు నాకు ఏ జన్మ తండ్రివి. సో కాబట్టి జ్ఞానం అనేది వచ్చిన తర్వాత తల్లి లేదు, తండ్రి లేదు, పిల్లలు లేదు, ఎవరు లేదు. జ్ఞానం వచ్చే వరకు బాధ్యత చేయవలసినటువంటి సమయంలో ఉండి ఇంకా పరిణతి రానప్పుడు బాధ్యత చేసుకొని తీరవలసిందే. బాధ్యత వచ్చి పరిణతి వచ్చిన వాళ్ళకి ఇక బాధ్యతలతో సంబంధం ఉండదు, కారణ జన్మలకు బాధ్యతతో సంబంధం ఉండదు. సుభాష్ చంద్రబోసు ఆయన చెప్తాడు తల్లితోని, అమ్మ ఇంట్లోపల నేను రేపటి నుంచి నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను, ఇక్కడ ఒక కర్టన్ వేస్తున్నాను, ఈ కర్టన్ కింద రోజు నాకు భోజనాన్ని పంపించు అనగానే తల్లికి తెలుసు వీడు అప్పుడప్పుడు చేసుకుంటాడు. ఎందుకంటే కొడుకు చాలా ఇంటెలిజెంట్, ఆల్ ఇండియా టాపర్ IAS లో, అది కాక రిచ్ ఫ్యామిలీ, అందరూ ప్రేమించే ఫ్యామిలీలో చివరికి పుట్టినటువంటి వాడు, అందరూ అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నటువంటి వాడు.
మెల్లగా మేకప్ చేసుకుంటాడు, చేసుకుంటాడు, తన మేనల్లుని తీసుకుంటాడు. కార్ లోపల షిమ్లా, కాల్కా టు షిమ్లా, షిమ్లా టు లాహోర్, లాహోర్ టు ఆఫ్ఘనిస్తాన్ లో నానా కష్టాలు పడి రష్యన్ ఎంబసీకి వెళ్తాడు. రష్యన్ ఎంబసీ వాళ్ళు రానియరు. చివరికి జర్మన్ ఎంబసీకి వెళ్తాడు. జర్మన్ ఎంబసీ వాళ్ళు జర్మన్ తీసుకెళ్తారు. అక్కడ తన లాంగ్ టర్మ్ గర్ల్ ఫ్రెండ్ ఒక ఆమె దొరుకుతుంది. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. వారికి ఒక చిన్న పాప కూడా కలుగుతుంది. ఆ పాపను, ఆ భార్యను, చిన్న పిల్లను వదిలేసేసి, డబ్బులు వదిలేసేసి, అన్ని వదిలేసేసి, సుఖాలన్నీ వదిలేసి, అక్కడ నుంచి జర్మనీ నుంచి మన హాంకాంగ్ వరకు పడవలో వస్తూ, ఈదుకుంటూ, నానా కష్టాలు పడుతూ, ఎవరికి దొరకకుండా వచ్చి ఆజాద్ హిందూ ఫౌజ్ ని స్థాపించి తల్లికి దూరము, తల్లి ఇంకా కూడా కింది నుంచి భోజనం పంపిస్తూ ఉంటుంది. నా కొడుకు బతుకుతాడేమో అని చెప్పేసి, నా కొడుకు తింటున్నాడేమో అని. అలాంటిది తల్లి కూడా చనిపోతుంది. ఏడుస్తూ ఉంటాడు తను, ఎందుకు నాకు భగవంతుడు పరీక్ష పెడుతూ ఉంటాడని. కానీ తనకు లార్జర్ గుడ్ అనేదైతే ఉందో, మహోన్నతమైనటువంటి న్యాయం చేయడం కోసమని అతను పుట్టాడు. అందుకని చెప్పేసి సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యంతో తను చేయగలిగేటటువంటి ఇవన్నీ చేసి ఒక కాంట్రవర్షియల్ డెత్ అయ్యేది అనుకోకుండా దురదృష్టవంతుడు. ఆ రోజుల లోపల ఆయన పేరు మీద భారతదేశం మొత్తట ఇవి వచ్చాయి, రెవల్యూషన్స్ వచ్చేసాయి. నేవల్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, వీళ్ళన్నింటి లోపల అందరూ కూడా సుభాష్ చంద్రబోస్ ఇష్టపడతారు. సుభాష్ చంద్రబోస్ జర్మనీ నుంచి ఫస్ట్ టైం రేడియోలో మాట్లాడినప్పుడు ప్రపంచమంతా కూడా వణికిపోయింది. దే ఆర్ బార్న్ ఫర్ ఎ రీజన్. వాళ్ళతోటి మన జీవితాలని కంపేర్ చేసుకోకూడదు. మన జీవితాలు మనం ఏంటి, మావి ఒక బతికేనా సందులలో పందుల వలె. సో ఇవి మన జీవితాలు ఏంటండి, మన జీవితాలు ఒక పర్పస్ లేనటువంటి జీవితాలు. వీటితోటి వాళ్ళ మహానుభావులను వాళ్ళని ఎలా కంపేర్ చేసుకుంటాం? అయితే మన జీవితాలను మహానుభావులుగా మార్చుకునే అవకాశం ఉంది. వారి అడుగుజాడలలో నడవడం ద్వారా, సుభాష్ చంద్రబోస్ అడుగుజాడలలో నడవడం ద్వారా మనకు ఉంది. రామకృష్ణ పరమహంస అడుగుజాడలలో నడవడం ద్వారా ఉంది. వివేకానందుడి అడుగుజాడలలో నడవడం ద్వారా ఉంది. అంతేగాని ఇప్పుడు ఈ మఠాలు పీఠాలు పెట్టి రాజుల్లాగా పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకుని వాళ్ళలాగా వెళ్తే రాదు, ఎప్పటికీ రాదు. వాళ్ళతో ఉంటే రాదు, వాళ్ళ వల్ల రాదు. వీళ్ళున్నారు, మహానుభావులు ఉన్నారు. ఇప్పటికీ కూడా మీరు నార్త్ లో దయానంద ఆశ్రమం, శివానంద ఆశ్రమము, అక్కడికి వెళ్ళి చూడండి ఎలా ఉంటారో వాళ్ళు. మన గోరఖ్పూర్ లో గీతా ప్రెస్ అని ఉంది. ఆ గోరఖ్పూర్ గీతా ప్రెస్ చూస్తే ఆశ్చర్యపడరు. దే డోంట్ ఈవెన్ యాక్సెప్ట్ డొనేషన్స్ ఫ్రమ్ యూ. వాళ్ళు ఏమంటారు, నీకు అంత ఇది ఉంటే పుస్తకాలు కొనుక్కో అంతే అంటారు. ఆ పుస్తకాలు ఈ రోజు కూడా 5 రూపాయలకు దొరికే పుస్తకాలు వస్తాయి. అదే విధంగా రామకృష్ణ మఠం చూడండి, భారతదేశంలో ప్రతి చోట కూడా అత్యద్భుతమైనటువంటి సేవలు ఇస్తుంటారు వాళ్ళు. సో ఒక 3-4 పేరుగా చెప్పుకునేటటువంటి దయానంద, శివానంద, కైలాస ఆశ్రమాలు, చిన్మయ మిషన్, ఈ గీతా ప్రెస్, రామకృష్ణ మిషన్, ఇలాంటి కొంతమంది మాత్రమే నిస్వార్థంగా హ్యూమన్ ఎక్సలెన్స్ కోసం పనిచేస్తున్న వాళ్ళు. మిగతా అందరూ కూడా వాళ్ళ డబ్బుల కోసము, వాళ్ళ ఆశ్రమాలను పెంచుకోవడం కోసము, మనని మోసం చేయడం కోసము, వాళ్ళు అటు హిందూ ధర్మానికి ఎటువంటి ఉపయోగము లేదు, వారు మన దేశానికి ఎటువంటి ఉపయోగము లేదు. కొంతమందిని గుంపుల్ని తయారు చేయడానికి ఉన్నారు అంతే. జై శ్రీకృష్ణ. మన పిల్లలంతా ఫారెన్ వెళ్తున్నారంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసం సార్. దానివల్ల అంతే, మనం కారణ జన్మలం కాదు, వాళ్ళు కారణ జన్మలు కాదు. వాళ్ళు స్వార్థం కాదు కదండి, మనమే వాళ్ళని చిన్నప్పటి నుంచి ఏదో. సరే అవి అదొద్దు. నేనేమంటున్నానంటే ఆ టాపిక్ లోకి వెళ్ళవద్దు. నేను కూడా 11 ఏళ్ళు ఉన్నాను అమెరికాలో, మీ అందరికీ తెలుసు. నేను 2007 లోనే వచ్చేసాను కదా. సో అది నేనేమంటానంటే, వేరే దేశానికి వెళ్ళడం తప్పు కాదు. ఏ దేశం ఎగినా, ఎందుకు ఆడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. అది చెయ్యాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మన దేశం యొక్క పరువు నిలబెట్టాలి. మళ్ళీ మనం సాధించడం కోసం రావాలి. నేను ఒకటా రెండు ఎన్నేళ్ళు ఉన్నాను అక్కడ, ఎన్ని దేశాలలో ఉన్నాం అంటే, ఇవన్నీ దట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. మనకు కావాల్సింది అల్టిమేట్ గా ఏంటంటే, టర్నింగ్ పాయింట్ వచ్చి తీరుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఒక సరైన వ్యక్తి దొరికే వరకే. అది దొరికాక జీవితం మారి తీరుతుంది. నన్ను నమ్మండి. జై శ్రీకృష్ణ. ఎవరి ప్రయారిటీస్ ఎప్పుడు మారుతాయో తెలియదు, ఎవరికి జీవితాలు ఎప్పుడు మారుతాయో తెలియదు. వేణుగోపాల్ గారు అడగండి. ఇప్పుడే వచ్చావు సార్ ఇంటికి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకో చిన్న సందేహం స్వామి. అయ్యో అడగండి, నో ప్రాబ్లం. మునులు వీళ్ళందరూ స్థితప్రజ్ఞత కలవారు కదా, కోపతాపాలు అవి వాళ్ళకి ఉండవని అంటారు కదా. అందరూ స్థితప్రజ్ఞలో కాదో ఎలా చెప్పగలం? అందరూ అవ్వచ్చు, కాకపోవచ్చు కూడా.
అంటే వాళ్ళు మనకు శక్తి తెలియదు. వాళ్ళ తపస్సు వల్ల శక్తి సంపాదిస్తారు, అంతే అంతేగాని అంతే అంతే వాళ్ళు స్థిత ప్రజ్ఞలో కాదో తెలియదు. ఎందుకంటే తెలియదు. ఇప్పుడు మీరు విశ్వామిత్రుడి విషయం లోపల కూడా తీసుకుంటే, విశ్వామిత్రుడు అన్ని శక్తులు సంపాదిస్తాడు. ఒక ఋషిగాను, ఒక రాజర్షిగాను, ఒక మహర్షిగాను కూడా వెళ్ళగలుగుతాడు. బ్రహ్మర్షి కాలేకపోతాడు. సో కాబట్టి ఆత్మజ్ఞానము తెలుసుకునే వరకు కూడా ఇంద్రియాలు బాధ పెడుతూనే ఉంటాయి. చివరిగా విశ్వామిత్రుడు చివరి స్టేజ్ లోపల ఉన్నప్పుడు ఇంద్రుడు వచ్చి శరీరాన్ని కుల్లబడుస్తూ ఉంటాడు. ఆయనకి ఏమనిపించదు. ఎదురుగా ఈసారి రంభ, ఊర్వశి, మేనక, కొత్త కొత్త అమ్మాయిలు కూడా వచ్చి డాన్స్ చేస్తూ ఉంటారు. వాడిని అలా చూస్తూ ఉంటాడు నవ్వుతూ. అంతే, ఏ విధమైనటువంటి వికారములు లేకుండా చూడగలుగుతాడు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, నోబడీ నీడ్స్ టు సర్టిఫై మీ, ఐఎమ్ ఆల్రెడీ ఏ బ్రహ్మర్షి, ఆల్రెడీ ఐ హావ్ రియలైజ్డ్ ద బ్రాహ్మణ్ ఇన్ సైడ్ మీ. అది మన లోపల. సో అల్టిమేట్ మన గోల్ ఏంటి? యూ హ్యావ్ టు డిగ్ అవుట్ ద డివినిటీ విత్ ఇన్. నీ లోపల ఉన్నటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. ప్రతి పురాణంలో మునులే తపస్సు శాపాలు ఇస్తూ ఉంటారు కదా స్వామి. దేవుళ్ళకు కూడా వాళ్ళే శాపాలు ఇస్తారు. కోపం, దూర్వాస మహర్షి అయితే విష్ణుమూర్తిని వక్షస్థలం తన్నినట్లు చెప్తారు. వాళ్ళకు అంత నపుంసకుడి కోపాలు కథలో ఎందుకు కూడా అంటే అగస్త్య అవన్నీ చెప్పడానికి ఒక కారణం ఏంటంటే, మనని అలా ఉండకూడదు అని చెప్పడానికి. అంతేగాని వాళ్ళలా ఉన్నారు కాబట్టి నువ్వు అలా ఉండు అని చెప్పడానికి కాదు. వాళ్ళలా ఉండి పతనం అయిపోయారు, మీరు అలా ఉండకండి అని చెప్పడానికి. అంటే కొందరు లోక కళ్యాణం కోసమే వాళ్ళు అలా చేస్తారు. అందుకే కదా మనకి వెంకటేశ్వర స్వామి వచ్చింది అని ఇట్లా ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, అందువల్ల అడిగారు. అంతే అంతే, కరెక్ట్. కానీ మనలో కోపం ఉండకూడదు అని చెప్పి ఉదాహరణ కోసం అవి చెప్పాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేదాలలో లేవు. వేదాలలో మీకు కథలు ఎక్కడివి? ఇవన్నీ తర్వాత వచ్చినటువంటి పురాణాలలో వేదవ్యాసుడు కొన్ని కల్పములలో జరిగినటువంటి కథలన్నింటినీ ఒక దగ్గర పెట్టి వేదంలో ఉన్న సందేశాన్ని ఈ కథల ద్వారా మనకు అందించాడు. మనం గుర్తించాల్సింది ఏంటంటే, కథ వెనక ఉన్నటువంటి ధర్మాన్ని గుర్తించాలి, కథ వెనక ఉన్నటువంటి సందేశాన్ని గుర్తించాలి. రాముడు స్కూల్కి వెళ్తున్నాడు, రోడ్డు మీద పర్సు దొరికింది, ఆ పర్సును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాడు. పోలీస్ అతన్ని శభాష్ రాము అన్నాడు. తర్వాత రోజు ఊర్లో అందరూ మెచ్చుకున్నారు, అమ్మా నాన్న మెచ్చుకున్నారు, పేపర్లో ఫోటో పడింది. ఇది కథనా? కాదు. ఈ కథ వెనుక సందేశం ఏంటి? రాముడు ధర్మాత్ముడు, ధర్మమైనటువంటి జీవితాన్ని గడపాలి. అంతే, అది అర్థం చేసుకోవాలి. మన పురాణాలన్నీ కూడా మహోన్నతమైనటువంటి సత్యాలను చెప్తాయి. ఇంకొక విషయం ఉమాదేవి గారు, మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి పురాణాలలో బోలెడన్ని శ్లోకాలు ఉంటాయి. కథలు ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి కథలు కొద్దిగానే ఉంటాయి. ఉదాహరణకి భాగవతం ఉంది, కృష్ణుడి భాగవతం. 4000 శ్లోకాలలో కథలు ఉంటే 14,000 శ్లోకాలలో తత్వం ఉంది. 18,000 మొత్తం. స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు చాలా మంది ప్రవచనకర్తలు కరి అని వాళ్ళ ఇది ఉపయోగిస్తుంటారు కదా, వాళ్ళ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ ఉంటారు కదా ఈ పండితులు. వాళ్ళందరూ చెప్పేది 4,000 శ్లోకాలలో ఉన్నటువంటి కథలు మాత్రమే. 14,000 శ్లోకాలలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి భగవంతుడి తత్వం గురించి చెప్పడానికి వారు ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. అది ఎవరు కూడా చెప్పడానికి సిద్ధపడరు భగవంతుడి యొక్క తత్వాన్ని. ఆ కథలున్నవి కథలు చెప్పేసి వెళ్ళిపోతారు. రాముడు, మీరు అసలు ఆశ్చర్యపోతారు. ఆ 24,000 శ్లోకాలలో వాల్మీకి రామాయణంలో ఆశ్చర్యం అనిపిస్తుంది. భరతుడు రాముడిని చూడడానికి వస్తాడు. వస్తే లక్ష్మణుడు భయపడతాడు, అన్న వస్తున్నాడు, ఏం చేస్తాడో తెలియదు, చంపేస్తాడేమో అని. అంటే అలా చెయ్యడు, భరతుడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని. భరతుడు వచ్చి రాముడికి పాదాభివందనం చేస్తాడు, లక్ష్మణుడు భరతుడికి పాదాభివందనం చేస్తాడు. భరతుడు కూర్చుంటాడు. నువ్వు వెనక్కి రా అని ఒక్క మాట అడిగే లోపల రాముడు ఒక 20 పేజీల నిండా ధర్మాలు బోధిస్తాడు. నాయన భరత, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలుసా, ప్రజల్ని ఎలా ఉంచాలో తెలుసా, ఎంత ట్యాక్సులు వసూలు చేయాలో తెలుసా, ఎక్కడెక్కడ ఏవే ఫెసిలిటీస్ పెట్టాలో తెలుసా, జనాలను ఎలా ప్రేమించాలో తెలుసా, ధర్మబద్ధంగా ఎలా ఉండాలో తెలుసా, ఆచార ధర్మాలు తెలుసా, ఆశ్రమ ధర్మాలు తెలుసా, వర్ణాశ్రమ ధర్మాలు తెలుసా, సేవకుల ధర్మాలు తెలుసా, మంత్రులను ఎక్కడ ఉంచాలో తెలుసా, ఇవన్నీ చెప్తాడు. ఏంటి అన్నా నువ్వు వెనక్కిరా అనే ఒక్క మాట అడగడానికి వచ్చినటువంటి భరతుడికి ఇన్ని మాటలు చెప్తాడు. సో వాల్మీకి వర్ణన ఎంత బాగుంటుంది అసలు. మై గాడ్, నేను పారాయణం అవి నేను ఎక్కువ చెయ్యను. అలాంటిది ఒకసారి అనుకోకుండా పారాయణం చేయడానికి వెళ్ళినప్పుడు షాక్ అయిపోయాను. పారాయణం చేస్తున్నంతసేపు పక్కన ఉన్న స్టోరీ చదువుతూ కూర్చున్నా. నేను చదువుతూ రాత్రి కళ్ళు మూసుకొని మొత్తం స్టోరీని 9 రోజుల లోపల మొత్తం కథని, ప్రతి శ్లోకం యొక్క భావాన్ని చదివేటటువంటి అవకాశం వచ్చింది. సో అందులోపల తెలిసింది ఏంటంటే, ధర్మము, మన గ్రంథాలన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి ధర్మాన్ని కలిగినాయి. హిందువుగా గర్వించాలి. మనం గర్వించే ఒకే ఒక పాయింట్ ఏదన్నా ఉందా అంటే, నేను హిందువును,
నేను భారతదేశంలో పుట్టాను, ఇంతకంటే గొప్ప ఇంకేమీ లేదు. ఇక ప్రపంచంలో కొద్దిగా అడ్డదిడ్డమయ్యి మన తల్లి ఏ పాకిస్తాన్ లోనో పుట్టుంటే మన పని అయ్యేది, ఏ ఆఫ్ఘనిస్తాన్ లోనో పుట్టుంటే తాలిబాన్స్ 2020 లోపల 21 లోపల వాళ్ళు మళ్ళీ ఆక్యుపై చేసేసుకున్నప్పుడు ఎప్పుడైతే పవర్కి వచ్చారో ఆ సమయంలో ఒకళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ పిల్లల్ని తీసి ఇలా విసిరేశారు కంచెకు అవతల, అమెరికన్ సోల్జర్స్ చేతిలో పడేలాగా. మా పిల్లల్ని మేము పెంచలేము, మీరు అమెరికాకి తీసుకెళ్లి పెంచండి అని పడేశారు తెలుసా కంచెల్లో. గుర్తుంచుకోండి, మనము చాలా అదృష్టవంతులం. ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉంటే ఈ మహోన్నతమైనటువంటి దేశంలో పుట్టాము. ఈ దేశానికి ప్రతి రోజు కూడా నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం. ఈ దేశంలో నేను పుట్టాను కాబట్టి నీ వల్లే తల్లి నేను ఎప్పటికీ ఆనందంగా ఉంటాను. సో అది అటువంటి తల్లి నేను ఎప్పుడూ కూడా ఎప్పటికీ మా మీద ప్రేమ చూపించే ఓ తల్లి నీకు నేను నిరంతరము దండం పెట్టుకుంటాను. భారత మాతకు మించినటువంటి దైవం లేడు, హిందూ ధర్మం కంటే గొప్ప ధర్మం ప్రపంచంలో లేదు. ఆ ధర్మంలో పుట్టినందుకు మనం ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నడపాలి. తప్పులు పొరపాటున కూడా చెయ్యకూడదు, కనీసము జీవితంలో కాదు కలలో కూడా తప్పులు చేయకుండా ఆ స్టేజ్కి వెళ్ళాలి. ఆ తప్పు చేయాలనే ఊహని కూడా మన జీవితం నుంచి తొలగించాలి. జై శ్రీకృష్ణ. 100 సంవత్సరాలు సార్, 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాట్లు పెట్టినారని చాలా బాగుంది. అదేం బాగుంది. ఇంకోటి సార్, భాగవతం చదువుతున్నా, అది చదువుతుంటే మనసు పులికిస్తుంది, కళ్ళకు అసలు ఏముంది దీంట్లో అన్నట్లు అసలు నాకు అంత సంతోషం కలుగుతుంది. అసలు చదివినాక అసలు రోజు అది మతికి వస్తుంది, సాయంత్రం వరకు అదే మతికి వస్తుంటది, అంత ఉంటుంది సార్ భాగవతం అనేది. అందుకే భాగవతం అనేది అది, అందుకంటే అది ఉంది సార్. జై శ్రీకృష్ణ, చాలా బాగా చెప్పారు. గురువు గారు చెప్పండి అమ్మా. మిమ్మల్ని కన్నా మీ తల్లికి కూడా కృతజ్ఞతలు. మాకు ఎంత జ్ఞానాన్ని అందిస్తున్నారు. అసలు నిజంగా మా అందరూ ఎంత ఇచ్చి పెట్టాను తెలుసా. అసలు చాలా చాలా బాగుంది మీ క్లాసులు అన్ని వింటుంటే. అసలు మీ సార్ అమ్మగారికి మిమ్మల్ని కృతజ్ఞతలు చూస్తే చెప్పాలి. నాకు చాలా ఆనందం అవుతుంది. మీకు ఎట్లా మీ మెదడులో ఇన్ని రకాలు ఎలా ఉన్నాయో, ఎట్లా మీకు మీ మీ ధారణ శక్తికి నిజంగా భగవంతుడికి అసలు కొన్ని కోట్ల జన్మల అదృష్టం. మా అమ్మ నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అన్ని అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. పేదరికంలో ఉండడం వల్ల దాదాపుగా అన్ని కూడా అమ్మ దగ్గర తెలుసుకోవడము అదృష్టం. అది ఇంకా అంతే. మా అమ్మకి ఎప్పుడు నేనైతే కొన్ని కోట్ల జన్మల కృతజ్ఞత ఉంటాను అమ్మకి. జై శ్రీకృష్ణ. మెమరీకి హ్యాట్సప్ సార్. ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకొని ఇలా టక్క 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 చెప్పేస్తుంటారు. మాకు ప్రవచనం అయిపోయాక పేర్లు గుర్తుండవు. మళ్ళీ క్లాస్ వింటే తప్పితే ఆ పేర్లు గుర్తురావు. మళ్ళీ నెక్స్ట్ వీడియో చూస్తే కానీ పేరు ఏం పేరు అని ఆ వీడియో మొత్తం ఫార్వర్డ్ చేసుకుంటూ వింటుంటా సార్. పేర్లు గుర్తురాతే అసలు ఎలా పేర్లు గుర్తుంటాయి, ఎలా మెమరీ, అసలు ఎన్నిసార్లు జ్ఞాపకం పెట్టుకుంటారు సార్ మిమ్మల్ని అయితే అసలు. జై శ్రీకృష్ణ. రేపు అత్యద్భుతమైనటువంటి రఘువంశము నా ఫేవరెట్. సో కాళిదాసు విరచిత సంస్కృత మహాకావ్యము. అందులోపల రాముడి కంటే ముందు ఉన్నటువంటి వారి చరిత్ర స్టార్ట్ చేసుకున్నాము. కొద్దిగానే అయింది. వీలైన ప్రతి ఒక్కరూ కూడా మీ సినిమాలు, మీ షికార్లు అవన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా 9ంటికి కనీసం అన్ని మానుకుని కూర్చోండి. చాలా సంతోషపడతాను. అది ఎన్ని గంటలకి స్వామి? అన్ని మన ప్రోగ్రామ్స్ అన్ని 9ంటికే ఉంటాయండి. మన ప్రోగ్రామ్స్ అన్ని 9 గంటలకే ఉంటాయి. అది కూడా లింక్ పెడతారా స్వామి రేపు? ఇవే గ్రూపులలో, అన్ని గ్రూపుల్లో పెడతాను. ఇవాళ ప్రతి గ్రూప్ లో వస్తుంది లింక్. జై శ్రీకృష్ణ. ఆ తర్వాత అందరూ కూడా యోగా క్లాసెస్ తప్పక ఇవి చేయండి. ప్రాణాయామం కనీసం, ఇప్పుడు మీకు యోగా చేసే శక్తి లేకపోతే కనీసం యోగా చేసే శక్తి ఉన్న వాళ్ళు చెయ్యండి. మినిమం తాడాసనం, వృక్షాసనము, అర్ధకటి చక్రాసనం లాంటివి ఒక 3-4 చేయండి చాలు. తర్వాత నెక్స్ట్ ఇది స్థిరంగా కూర్చోవడం కోసం అని చెప్పేసి మీరు పద్మాసనం, అర్ధ పద్మాసనం, సుఖాసనం కనీసం ఇవి బేసిక్ వి చేయండి. శవాసనం చివరికి అన్ని అయిపోయాక ప్రాణాయామంవి గురువు గారు చెప్తున్నటువంటి వాటిని చక్కగా నేర్చుకోండి. కనీసం ఇంతవరకు చెయ్యండి. కొద్దిగా ప్రాణాయామం మాత్రం వదలకండి దయచేసి. అది కొద్దిగా నేను చెప్పడానికి మీకే యూ విల్ అండర్స్టాండ్ లేటర్. ఓకే, ఆఫ్టర్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం యూ విల్ రియలైజ్ ద ఇంపార్టెన్స్. అప్పుడు దెన్ ఐఎమ్ షూర్ లైక్ మీరు ఇంకా దాన్ని వదిలే ప్రసక్తి ఉంటుంది. ఓకేనా? ఇంకా ఆపుకుందామా ఈ రోజుకి? గడ్డన్నర చేసుకున్నాం కదా. ఇంకేమన్నా చివరికి విషయం వచ్చినాక నేను 5 నిమిషాల్లో వినాలని ఓపెన్ చేసి పెట్టినాను. వచ్చినాను, టిఫిన్ చేశాను, మీ ముందర వచ్చినాను. అది నాకు మీది క్లాస్ వినకుంటే నాకు ఉండబుద్ధి కాదు.
అదే బస్సు ట్రైన్ ఉంది కదా, బస్సులో వినబడదు. జై శ్రీకృష్ణ. అందరూ కూడా చక్కగా ఈ కౌశికుడు తర్వాత ధర్మవ్యాధుడి మధ్య జరిగినటువంటి డిస్కషన్ ని అలా మనసులో గుండెల్లో నింపుకుంటూ ఈ రోజు 2 అద్భుతమైనవి నేర్చుకున్నాం. అటు మణిద్వీపంలో కూడా అత్యద్భుతమైనటువంటి జ్ఞానం నేర్చుకున్నాం. వచ్చే వారం దీని కంటిన్యూవేషన్ ఇంకా కొద్దిగా మిగిలింది మనకు. శ్రీచక్ర భాగాలు కూడా ఈ మూడింటిని లింక్ చేసి చెప్తాము. ఇటు శ్రీచక్రము, ఇటు కుండలిని, ఇటు అష్టమాతృకలు, ఈ మూడింటిని కలిపి పద్మరాగంలో ఎలా తెలుసుకోవాలి మనం పద్మరాగ ప్రకారంలో. సో ఇవాళ 60-70% చెప్పేసుకున్నాము. సో కాబట్టి చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము. పుష్యరాగ ప్రకారం అష్టదిక్పాలకుల గురించి, పద్మరాగ ప్రకారానికి సంబంధించినవి చాలా విషయాలు తెలుసుకున్నాము. తర్వాత ఇవాళ మహాభారతంలో కూడా ధర్మవ్యాధుడు కౌశికుడి యొక్క సంభాషణలు, మొత్తం సృష్టి రహస్యాలు, తాత్విక విషయాలు, పూర్వజన్మ కర్మ సిద్ధాంతాలు అన్ని A to Z మనం క్లుప్తంగా తెలుసుకున్నాము. అందరికీ చాలా సార్లు చెప్పుకున్నామని. అదర్వైజ్ ఏ ఆలోచనలతోటి చక్కగా ప్రశాంతంగా ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్ళిపోండి. ఎప్పుడు హడావిడి పడకండి, ఎప్పుడు హంగు ఆర్భాటము చెయ్యకండి. భగవంతుడికి మనకు మధ్య ఎవరూ ఉండకూడదు అన్నటువంటి భావనని గుర్తుంచుకోండి. ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడు దొరుకుతాడు అన్న సత్యాన్ని గుర్తిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు కాళిదాస విరచిత రఘువంశ ప్రవచనంలో. అందరికీ కూడా శుభం కలుగాక. శుభం పోయా. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ.